గుడ్ మార్నింగ్. నిజంగా మీ ఎనర్జీ చూస్తుంటే ఇంతవరకు చెప్పేవాళ్ళం క్రౌన్ అవ్వడానికి 6 months 1 year అని చెప్పేసి ఇప్పుడు అంత కూడా అక్కర్లేదు అనిపిస్తుంది నాకు. రియల్లీ సూపర్. యాక్చువల్గా మేము 1000 మెంబర్స్ని కంట్రోల్ చేయడం కొద్దిగా కష్టం అనిపించింది. స్ట్రెంత్ పెరుగుతుంది, కొద్ది కంట్రోల్ చేయాలి, తగ్గించాలి అనుకున్నాం. కానీ ఇప్పుడు ఈ ఎనర్జీ చూస్తుంటే మాకు ఇన్స్పిరేషన్ వస్తుంది, మీకు ఇన్స్పిరేషన్ చేయడం కాదు. రియల్లీ గ్రేట్. ఇంతవరకు 6 months లేదంటే 1 year ట్రై చేద్దాం అనుకున్నాం. ఇప్పుడు 3 months ఒకసారి బూట్ క్యాంప్ చేసే పరిస్థితికి తీసుకొచ్చారు. అండ్ లైక్ మహేష్ గారు చెప్పినట్టుగా యాక్చువల్లీ మా ప్లానింగ్ 2000తో చేయాలని, కానీ మనకి విజయవాడలో అంత ప్రోగ్రామ్ అంత పెద్ద హాల్ మంచిది దొరకలేదు. దానివల్ల మనం ఈ విధంగా చేయడం జరిగింది. డెఫినెట్గా నెక్స్ట్ టైం నేనైతే క్లోజ్డ్ కావాలంటాను, మహేష్ గారు అయితే ఓపెన్లో చేద్దాం అంటున్నారు. ఈవెన్ 10,000 కూడా ప్లాన్ చేయడానికి ఎక్కువ టైం అక్కర్లేదు నేను అనుకుంటున్నాను. ఎస్ ఆర్ నో? గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఈ భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి పని చేసేది, వర్క్ చేసేది అల్టిమేట్గా దేనికోసం? ఎస్, ఓకే. ఆల్మోస్ట్ అందరూ కూడా పనిచేసేది ఈ మనీ కోసమే. చూడండి, ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు వర్క్ చేస్తున్నాం, కానీ మనం అనుకున్న డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వట్లేదు. ఎగ్జాంపుల్, మా తాతగారు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్, మా ఫాదరు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్. ఓన్లీ లైఫ్ అయితే వచ్చింది కానీ లైఫ్ స్టైల్ రాలేదు. ఓకే, అందుకని నాకు ఒక్కడే ఒకే పాయింట్ అనిపించింది. ఒక బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే, పని చేసే విధానాన్ని మార్చకపోతే ఫలితాలు మారవు. ఎస్ ఆర్ నో? పని చేసే విధానం మన తాత ముత్తాతల కంటే ఏదైతే చేస్తున్నామో అది చేస్తూ పోతూ ఉంటే మనకి ఫలితాలు మారవు. అలాంటి ఫలితాలు మారాలి అంటే మనం డెఫినెట్గా పనిచేసే విధానాన్ని మార్చాలి. ఈ పనిచేసే విధానంలో ఇన్కమ్స్ అనేది కూడా 2 types ఉంటాయి. ఒకటి యాక్టివ్ ఇన్కమ్, అంటే పని చేసినంతకాలం వచ్చే ఇన్కమ్. ఇంకోటి పాసివ్ ఇన్కమ్, అంటే కొంతకాలం ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత ఎఫర్ట్స్ పెట్టకపోయి వచ్చే ఇన్కమ్ని పాసివ్ ఇన్కమ్ అనేది అంటారు. యాక్చువల్గా యాక్టివ్ ఇన్కమ్ అనేది మనం ఆల్మోస్ట్ ఇప్పటివరకు మనం చేస్తున్నంతా కూడా అదే జాబో బిజినెస్ ఏదో ఒకటి మనం చేస్తున్నాం, పని చేసినంతకాలం వస్తుంది. ఈవెన్ నేను కొంతమందిని చూస్తున్నాను ఎండ్ ఆఫ్ ద లైఫ్ వరకు కూడా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఈవెన్ కొంతమంది రిటైర్ అయిన తర్వాత కూడా, అంటే జాబ్ చేసి రిటైర్ అయిన తర్వాత కూడా వేరే జాబ్ చేయాలని వాళ్ళు వేరే జాబ్ చేయాల్సిన పరిస్థితుల్లో ఉన్నారు. కానీ మనకి పాసివ్ ఇన్కమ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ పాసివ్ ఇన్కమ్ అనేది చాలా లిమిటెడ్ పీపుల్కి వస్తుంది. దానికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే, లైక్ ఏదైనా ఒక కమర్షియల్ కాంప్లెక్స్ ఉందంటే మనకి తాత ముత్తాతల నుండి వచ్చింది, మనకి ఎవ్రీ మంత్ వర్క్ చేయకపోయినా ఇన్కమ్ వస్తుంది. లేదు మనకి కొద్దిగా ఎక్కువ క్యాష్ ఉందంటే మన బ్యాంక్లో డిపాజిట్ చేస్తే మనకి మంత్లీ వర్క్ చేయకపోయినా ఇంట్రెస్ట్లు వస్తాయి. లేదంటే ఒక ఫార్ములా కనుక్కుంటే లైఫ్ లాంగ్ మనకి మన తర్వాత తరాలకు కూడా మనకి రాయల్టీ ఇన్కమ్ వస్తుంది. లేదు ఒక సింగర్ రైటర్ అయితే మనకి కూడా పాసివ్ ఇన్కమ్ మీద వస్తుంది. కానీ ఈ రోజుల్లో మనం ఆ విధంగా తయారవడం అవకాశం లేదు. అలాంటి వాళ్ళకి ఈ భూ ప్రపంచం చూడండి, బిలో పవర్టీ లైన్ బాగానే ఉన్నారు, అప్పర్ మిడిల్ క్లాస్ రిచ్ పీపుల్ బాగానే ఉన్నారు. కానీ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ మాత్రమే మనం ఇబ్బందులు పడుతున్నాం. ఎస్ ఆర్ నో? చూడండి, మనం ఎలాంటి పొజిషన్లో ఉన్నామంటే 500 రూపాయలు పెట్టి ఒక హోటల్కి వెళ్ళి భోజనం చేసే పరిస్థితుల్లో లేము. అలా అని చెప్పేసి 5 రూపాయలు అన్నా క్యాంటీన్లో కూడా భోజనం చేయలేము. ఎస్ ఆర్ నో? ఓకే, మ్యాక్సిమం మనందరూ స్ట్రగుల్ చేసేదంతా కూడా లోవర్ మిడిల్ క్లాస్ అండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మాత్రమే. మరి మనలాంటి వాళ్ళు ఎదగడానికి ఏదైనా ఒక ఇండస్ట్రీ ఉందంటే దట్ ఈస్ ఓన్లీ వన్ ఇండస్ట్రీ, అదే ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. అలాంటి ఇండస్ట్రీలో మనం ఉన్నాం. ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మనకి ఇప్పుడు లీగాలిటీస్ వచ్చాయి. ఈ లీగాలిటీస్ రావడం వల్ల ఇప్పుడు కొద్దిగా స్ట్రాంగ్ అవుతుంది ఇండస్ట్రీ. కానీ ఈ లీగాలిటీస్లో ఉన్న చిన్న చిన్న లొసుగులు ఉపయోగించుకొని కొంతమంది చాలా కంపెనీస్ చాలా రకాల ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ ఆల్రెడీ మీరు 2 weeks బ్యాక్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, హైదరాబాద్లో 2 కంపెనీలు క్లోజ్ చేయడం జరిగింది. ఎస్ ఆర్ నో? ఓకే, చాలా వాళ్ళు మనతో కూడా చాలా ఆర్గ్యూ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళకి తెలిసిన కొద్దిగా నాలెడ్జ్తో ఏది కంపెనీ అనేది మంచిదో తెలియక అందులో వర్క్ చేసి ఇబ్బందులు పడే వాళ్ళు చాలామంది ఉన్నారు. యాక్చువల్గా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది పవర్ఫుల్ ఇండస్ట్రీ. బట్ బాగా గుర్తుపెట్టుకోండి, ఏది మన సొంత కంపెనీ కాదు. ఈ ఇండస్ట్రీలో ఏది మన సొంత కంపెనీ కాదు. బట్ ఎవరితో పనిచేయాలి? మన ఫ్రెండు, మన రిలేషను, మన నైబరు, మన కొలీగు, వీళ్ళతో మనం పనిచేయాలి. కానీ కంపెనీ మనది కాదు. ఆ కంపెనీల వల్ల మనం అందరినీ లూజ్ అవుతున్నాం. అన్నిటికంటే అతిపెద్ద అసెట్ ఏదంటే హ్యూమన్ రిలేషన్. అలాంటి అసెట్ని కోల్పోతున్నాం. ఇంత పెద్ద ఇండస్ట్రీలో సరైన కంపెనీ సెలెక్ట్ చేసుకోవడం వల్ల చాలా మంది ఫెయిల్ అవుతున్నారు. ఇలాగ చాలా కంపెనీస్ ఉన్నాయి మన ఇండియాలో. స్టాండర్డ్ కంపెనీస్ చాలా కంపెనీస్ ఉన్నాయి. ఉన్న కంపెనీలో ఇవన్నీ కూడా మ్యాక్సిమం అన్ని కూడా ఫారిన్ కంపెనీస్. ఉన్న కంపెనీలో వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ ఏదన్నా ఉంది అంటే దట్ ఈస్ ఓన్లీ వన్, వెస్టీజ్.
దరిదాపుల్లో దరిదాపుల్లో మనకి రీచ్ అయ్యే కంపెనీ దరిదాపుల్లో ఏ కంపెనీ లేదు. ఇన్ ఫ్యూచర్లో వచ్చే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఏదైనా ఒక కంపెనీ స్టార్ట్ అయితే అట్లీస్ట్ బ్రేక్ ఈవెన్ రావడానికి మినిమం 10 years పడుతుంది. అలాంటిది మనం బ్రేక్ ఈవెన్ దాటి ఆల్మోస్ట్ మనం ప్రాఫిట్లోకి రావడం వల్లే ఈరోజు మన కంపెనీ ఆల్రెడీ చాలామంది వినే ఉంటారు. బాలీ గారి తాలూకా వీడియో, దీపక్ సుద్ గారి వీడియో వినే ఉంటారు. ఫిబ్రవరి ఆర్ మ్యాక్సిమం ఏప్రిల్ కల్లా మన ఇన్కమ్స్ 2 times 3 times. సాధారణంగా చూడండి, ఏ కంపెనీ అయినా మీరు చూడండి, కంపెనీ ఎదుగుతున్న కొలది కట్ చేస్తుంటారు అన్నీ కూడా. ఎస్ ఆర్ నో? బట్ మన కంపెనీ ఏం చేస్తుంది? యాడ్ చేస్తుంది. ఒకప్పుడు 1 crore క్లబ్ ఉండేది, ఇప్పుడు 2 crore క్లబ్లో అందులో డైమండ్స్ కూడా యాడ్ చేశారు. నిజంగా ఈ ప్లాన్ చేంజ్ అయ్యింది అంటే ఓకే, యాజ్ ఎ డైమండ్ ఇప్పుడు వరకు హైయెస్ట్ ఇన్కమ్ ఎంతవరకు విన్నాం మనం? యాజ్ ఎ డైమండ్ మీకు తెలిసిన లీడర్స్లో డైమండ్ ఇన్కమ్ హైయెస్ట్ ఇన్కమ్ ఎంతవరకు విన్నాం? స్టార్గా 1.5 lakh తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, డైమండ్స్గా లీలా నియర్ బై 2 lakhs దగ్గరికి రీచ్ అయిన వాళ్ళు ఉన్నారు డైమండ్లో. కానీ ఈ ప్లాన్ కానీ చేంజ్ అంటే ఓన్లీ డైమండ్లోనే మినిమం 4 lakhs తీసుకోవచ్చండి. అంటే మీరు విడుదల కోసం పరిగెట్టవలసిన పని లేదు. ఓన్లీ డెప్త్లో కరెక్ట్గా 4 లైన్లు స్ట్రాంగ్ చేసుకుంటే చాలు, ఆటోమేటిక్గా మనం 4 lakhs అనేది ఈజీగా ఎర్న్ చేయొచ్చు. ఆల్రెడీ డైమండ్లో నియర్లీ 2 lakhs తీసుకునే వాళ్ళు ఉన్నారు. ప్లాన్ చేంజ్ అయితే ఇంకా అంతకంటే ఎక్కువ తీసుకోవడానికి అవకాశం ఉంది. అలాంటి కంపెనీలో మనం ఉన్నాం. ఓకే, మన కంపెనీ గ్రేట్ అని చెప్పడానికి కారణం ఏంటి? యాక్చువల్గా చెప్పాలంటే చాలామంది చెప్తుంటారు, ఎవరు పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళు అని చెప్తుంటారు, వాళ్ళు పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళు అని చెప్తుంటారు. ఎస్ ఆర్ నో? బట్ మనం చేస్తున్న కంపెనీ అంత గ్రేట్ అవడానికి కారణం ఏంటంటే ప్రపంచ దేశాల్లో ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఇన్కమ్ ఎర్న్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు చాలామంది మా ఇన్కమ్ ఏదైతే చెప్తున్నామో అది నిజంగా వస్తుందా అని బ్యాంక్ స్టేట్మెంట్ అడిగిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎందుకంటే అంత కన్సిస్టెన్సీ ఇన్కమ్ అనేది ఇప్పుడు వరకు ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మన ఇండియాలో తీసుకున్న వాళ్ళు ఏ కంపెనీలో కూడా లేరు. కన్సిస్టెన్సీ ఇన్కమ్ అనేది ఎవ్రీ మంత్ ఇన్కమ్ అనేది గ్రోత్ అవడం కానీ లేదంటే అట్లీస్ట్ మెయింటైన్ అవడం కానీ అది ఎక్కడ జరగలేదు. అయితే అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉండేవి. అలాంటిది ఎందుకు మన కంపెనీ గ్రేట్ అయిందంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో టాప్ ఎర్నర్స్ ఎవరైతే ఉన్నారో, వేరే దేశాల్లో డెవలప్డ్ కంట్రీస్లో ఎవరైతే ఉన్నారో మినిమం 10 crores, 20 crores, 30 crores, 40 crores అండ్ 50 crores పర్ మంత్ ఎర్న్ చేసే వాళ్ళు కూడా ఈ ఇండస్ట్రీలో ఉన్నారు. వాళ్ళు చెప్పే ఫార్ములా ఒకటే, మీరు ఏదైనా కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలంటే ఆ కంపెనీ సక్సెస్ఫుల్గా ఉండాలి అంటే మీరు చూడవలసింది ఏంటంటే ఈ 4 P's ఫార్ములా అనేది సాటిస్ఫై అవ్వాలని చెప్తుంటారు. అలాంటి 4 P's ఫార్ములాలో ఫస్ట్ P ఏంటంటే ప్రమోటర్. మన కంపెనీ ఏంటి, మన కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మన విజన్ ఏంటి అనేది మీకు ప్రత్యేకంగా చెప్పగలదు. ఎవ్రీడే మీరు వింటూనే ఉన్నారు. అండ్ ఉన్న వాళ్ళలో మన కంపెనీ మేనేజ్మెంట్లో బాలీ గారి తాలూకా మనస్తత్వం ఏంటనేది ఆల్మోస్ట్ అందరికీ కూడా అర్థమై ఉంటుంది. అలాంటి మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో రన్ అవుతున్న కంపెనీలో మనం ఉన్నాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోడక్ట్, రీసెంట్గా మనకి ఒక ప్రోడక్ట్ లాంచ్ అయింది, శతవారి ప్రోడక్ట్. మార్కెట్లో మన కంపెనీ కంటే చాలా ఎక్కువ రేట్లో ఉన్నప్పటికీ కూడా ఆ ప్రోడక్ట్ తాలూకా కాస్ట్ పెంచుదామని చెప్పేసి ఒక ప్రొడక్ట్ మేనేజర్ అడిగితే బాలీ గారు ఒకే ఒక మాట చెప్పారు, మనం రన్ చేయడానికి ఏదైతే కావాలో అది మాత్రమే ఇన్కమ్ ఉండాలి, రిమైనింగ్ అంతా కూడా డిస్ట్రిబ్యూట్కి వెళ్ళాలి అని చెప్పేసి. అలాంటి మేనేజ్మెంట్లో దాంట్లో ఉన్న అలాంటి ప్రొడక్ట్స్ మనం ఇచ్చే కాస్ట్, మనం ఇచ్చే క్వాలిటీ దరిదాపుల్లో ఏ కంపెనీ లేదు. అలాంటి ప్రొడక్ట్స్ మనం ప్రమోట్ చేస్తున్నాం. ఈ ప్రొడక్ట్స్ గురించి ఒకసారి మీరు ఇమేజెస్ కూడా చూద్దు, కానీ మన ప్రొడక్ట్ ఎలాగ అవేర్నెస్ క్రియేట్ అవుతుందని చెప్పేసి అండ్ ప్లాన్. ఈరోజు మార్నింగ్ చాలామంది నేను రాత్రి 12 నుండే స్టార్ట్ చేశారు మెసేజ్లు పెట్టడం. నిజంగా ఒక్కొక్కలో లీడర్ తాలూకా మన ఫేస్లు ఎలా ఉంటే వెలిగిపోతున్నాయండి. ఓకే, 3 lakhs ఒకప్పుడు 2 lakhs ఉన్నది ఒకేసారి 3 lakhs జంప్ అవడం, 1 lakh ఎర్న్ చేసే వాళ్ళు 1.5-2 lakhs రీచ్ అవ్వడం. ఆల్మోస్ట్ చాలామంది ఇక్కడున్న లీడర్స్లోనే చాలామంది ఇన్కమ్స్ అనేది డబుల్ అయ్యాయి. అంతెందుకు మన విజయరాజ్ ఓకే ఒక్క మంత్లోనే 2 months 2 lakhs జంప్ చేశాడు. ఓకే, అలాంటి ఇన్కమ్ ప్లాన్ చూడండి. ఈ ఇండస్ట్రీలో అంత గ్రోత్ ఉన్న కంపెనీ మన ఇండియాలో ఇంకొకటి ఏది లేదు, ఇన్ ఫ్యూచర్లో వచ్చే అవకాశం లేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మనం ఎలాంటి లీడర్షిప్తో మనం ఉన్నాం ఇదే ఇండస్ట్రీలో, ఇదే కంపెనీలో. ఓకే, ఇదే హైదరాబాద్లో లోకల్లో ఉంటున్న వాళ్ళు కూడా అంత ఇన్కమ్ ఎర్న్ చేయడానికి రీచ్ కాలేదు బికాస్ ఆఫ్ సపోర్ట్. మన లీడర్స్ ఇచ్చే సపోర్ట్ అలాంటిది. మన హైరార్కీ ఎలా ఉందంటే ఇమ్మీడియట్గా మహేష్ జాగలకి ఇమ్మీడియట్గా మంజునాథ్ ఇమ్మీడియట్గా సుబ్బయ్య శెట్టి గారికి ఇమ్మీడియట్గా
సిద్ధార్థ్ సింగ్ గారు. ఇలాగా మనం మంచి లీడర్షిప్ ఉన్న టీంలో ఉన్నాం, అందుకనే మనం సక్సెస్ అవుతున్నాం. ఈ ప్రపంచ దేశాల్లో టాప్ ఎర్నర్స్ చెప్పేది ఏంటంటే ఎప్పుడైతే ఇవి 4 సాటిస్ఫై అవుతున్నావో అలాంటి కంపెనీ సెలెక్ట్ చేసుకోవాలని చెప్పారు. అదే కంపెనీలో మనం ఉన్నాం కాబట్టి ఈ కంపెనీ ఆ విధంగా గ్రో అవుతుంది. అండ్ బెస్ట్ న్యూట్రికల్ అవార్డు కన్సిస్టెన్సీ సెకండ్ ఇయర్ కూడా 2018 బెస్ట్ న్యూట్రికల్ అవార్డు కూడా వచ్చింది 2017తో పాటు. అండ్ బెస్ట్ కంపెనీ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చింది. అండ్ మనం ప్రపంచ దేశాల్లో పోటీ పడుతున్నాం. ఎలా పోటీ పడుతున్నాం అంటే ఇప్పటి వరకు కార్నివాల్ వీడియో ఎంతమంది చూశారు? ఓకే, మాట మాటికి కంపల్సరీ చూడండి ఈ వీడియోని. మన కంపెనీ విజన్ బాలి గారి తాలూకా వీడియో ద్వారా మీరు మాటల ద్వారా మీరు వినండి. యూట్యూబ్లో వెస్టీజ్ కార్నివాల్ 2018 కొడితే చాలు మీకు అర్థమవుతుంది మనం ఎలాంటి కంపెనీలో ఉన్నామని చెప్పేసి. 138 మంది వరల్డ్ క్లాస్ రిసీవర్ని ఒకే స్టేజ్ మీద రికగ్నైజ్ చేసిన కంపెనీ ఇప్పుడు వరకు ఏ కంపెనీ లేదు. అది మనం హిస్టరీ రికార్డ్ క్రియేట్ చేస్తాం డైరెక్టర్ ఇండస్ట్రీలో. అలాంటి కంపెనీ అని ప్రపంచ దేశాల్లో పోటీ పడుతున్నాం. ఓకే, అండ్ అందుకనే బాలి గారు చెప్తుంటారు సోచనకో హిమ్మత్తో కరో అని చెప్పేసి. ఓకే, అలా ఆలోచించడానికి ఏ కంపెనీలు లేవు. మనం ఎవరు ఆలోచించక ముందే మనం అలాంటి వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అలాంటి స్టాండర్డ్ కంపెనీలో మనం ఉన్నాం. ఎలా స్టార్ట్ చేయాలి ఈ బిజినెస్ని? మెయిన్ ఇంపార్టెంట్ ఈ బిజినెస్లో ఫస్ట్ బీ ప్రొఫెషనల్, మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. సడన్గా ప్రొఫెషనల్స్ అని ఎవరిని అంటారు? డాక్టర్స్, లాయర్స్, ఇంజనీర్స్, చార్టెడ్ అకౌంట్స్, వీళ్ళందరూ కూడా ప్రొఫెషనల్స్. వీళ్ళందరూ ఓవర్ నైట్ ప్రొఫెషనల్స్ అయిపోతారా? ఓవర్ నైట్ ప్రొఫెషనల్స్ అయిపోతారా? కారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ అవ్వాలంటే 10th క్లాస్ కంప్లీట్ చేయాలి, ఇంటర్మీడియట్ చేయాలి, ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత ఎంసెట్ రాయాలి, ఎంసెట్లో ర్యాంక్ వస్తే సీట్ వస్తే ఓ 4 years ఎంబీబీఎస్ చేయాలి, ఎంబీబీఎస్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ హౌస్ సర్జన్ చేయాలి, ఆ తర్వాత ఒక మంచి డాక్టర్ దగ్గర ప్రాక్టీస్ చేస్తే అప్పుడు ఎర్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎస్ ఆర్ నో? ఓకే, అంతేగాని డాక్టర్లు కోర్సులు జాయిన్ అవగానే ఆపరేషన్ చేయడానికి అవుతుందా? ఛాన్స్ లేదు. అదేవిధంగా ఈ బిజినెస్లో చూడండి, అంత చదివిన తర్వాత కూడా వాళ్ళ ఎర్నింగ్ ఎంత ఉంటుంది అంటే యావరేజ్గా 99% డాక్టర్స్ వాళ్ళకి ఎర్నింగ్ యావరేజ్ ఇన్కమ్ ఎంత అంటే 1 lakh మాత్రమే. హాస్పిటల్ పెట్టిన డాక్టర్స్ ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు, కానీ హాస్పిటల్లో పనిచేసిన డాక్టర్ల ఇన్కమ్ మాత్రం మ్యాక్సిమం 1 lakh మాత్రమే. అంటే అంత కష్టపడి చదివి అంటే చూడండి మీరు ఎంత స్ట్రెస్ ఉంటుందో ఆ ఎడ్యుకేషన్లో. ఓకే, చాలామంది సూసైడ్ చేసిన వాళ్ళు కూడా మనం చూస్తుంటాం. అలాంటి స్ట్రెస్ తీసుకొని అంత కష్టపడి చదివి ఎర్నింగ్ ఎంత? 1 lakh. కానీ మన కంపెనీలో హైయెస్ట్ ఇన్కమ్ ఎర్నింగ్ ఎంత? 70 lakhs. ఓకే, సిద్ధార్థ్ సింగ్ గారి ఇన్కమ్. అండ్ ఈ 2-3 నెలలు అది 1 crore దాటే వల్లే మన కంపెనీలో మినిమం 20 members ఉండొచ్చు అని చెప్పేసి ఆల్రెడీ ఎక్స్పెక్టేషన్. 1 crore per month ఎర్న్ చేసే వాళ్ళు మినిమం 20 members ఉంటారని చెప్పేసి కంపెనీ తలక ప్లానింగ్. ఓకే, అలాంటిది ఇంత పెద్ద ఇండస్ట్రీలో అంత ఇన్కమ్ ఎర్న్ చేయాలంటే మీరు ఎంత ప్రొఫెషనల్స్ కావాలి, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. బట్ అక్కడ కష్టపడి చదవాలి. అక్కడ అంత కష్టపడి చదవక్కర్లేదు. ఇక్కడ ఎక్కడ ఓన్లీ కాపీ చేయడం మాత్రమే. మీ అప్లయన్స్, యాక్టివ్ సక్సెస్ఫుల్ అప్లయన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీరు వాళ్ళ బాటలో నడిస్తే చాలు. ఈరోజు నా సక్సెస్ సీక్రెట్ ఒకటే చెప్తాను, ఎవరైతే నా అప్లయన్స్ ఉన్నారో వాళ్ళు ఏం చెప్తారో అది ఫాలో అవుతుంటాను. అలా ఫాలో అవుతున్నాను కాబట్టి ఈరోజు ఈ పొజిషన్కి వచ్చాను. అలా కాకుండా నా ఓన్ తెలివితేటలు నేను ఉపయోగిస్తే అంత పొజిషన్కి రామ్. అందుగుండే ప్రొఫెషనల్స్ కావాలంటే మన యాక్టివ్ అప్లయన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కంటిన్యూ అవడమే. ప్రొఫెషనల్స్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేట్ అవ్వాలి. ఆల్రెడీ మీకు తెలుసు మన ఎడ్యుకేషన్ కోసమే ఈరోజు 3 రోజులు ఇక్కడ మనం కూర్చున్నది. అండ్ అదేవిధంగా ఎక్స్పీరియన్స్ పొందాలి ఎడ్యుకేషన్ ద్వారా. మన టీంకి మనకి ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు మనం వింటూ, ఆ తర్వాత మనం సీనియర్స్తో కూర్చొని మనం ప్రజెంటేషన్ ఇస్తూ, ఆ తర్వాత ఈ బిజినెస్లో మెయిన్ ఇంపార్టెంట్ ఎథిక్స్ ఫాలో అవ్వాలి, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. చాలామంది ఈ ఎథిక్స్ ఫాలో కాని వాళ్ళు చాలామంది ఫెయిల్ అయిన వాళ్ళు ఈ కంపెనీలో ఉన్నారు. ఇదే విజయవాడలో వన్ ఆఫ్ ద లీడర్, పేరు చెప్పడం బాగోదు, ఒక కంపెనీలో టాప్ లీడర్ ఈ కంపెనీలోకి వచ్చి ఫస్ట్ మంత్లోనే స్టార్ డైరెక్టర్. ఆ తర్వాత ఎప్పుడైతే ఎథిక్స్ ఫాలో అవ్వకుండా కరెక్ట్గా బిజినెస్ చేయలేదో ఆయన ఇప్పుడు ఈ బిజినెస్లో అతను లేడు. ఎందుకంటే ఎథిక్స్ ఫాలో కాలేదు. వాళ్ళు నోటికి వచ్చిన మాటలు చెప్పడం, దానివల్ల బిజినెస్ స్పీడ్గా పెరగడం. ఆ తర్వాత ఎప్పుడైతే ఎథిక్స్ ఫాలో తెలిసిందో ఆ లీడర్ అక్కడితో ఆగిపోవడం, ఆటోమేటిక్ బిజినెస్ క్లోజ్ అవడం. ఆ విధంగా ఎంతోమంది ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. అందుకుంటే ఎథిక్స్ అనేది ఫాలో అవ్వాలి, చాలా ఇంపార్టెంట్. ఈ బిజినెస్లో మెయిన్ బ్యూటీ ఏంటంటే జాబ్ సాటిస్ఫాక్షన్. సరే, ఎర్నింగ్ ఎక్కడైనా వస్తుంది, కానీ సాటిస్ఫాక్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇందులో సాటిస్ఫాక్షన్ ఎలా ఉంటుందంటే మనం ఇందులో డెవలప్ అవ్వాలి అంటే మనం డెవలప్ చేయాలి. ఎస్ ఆర్ నో? మనం డెవలప్ చేయకుండా మనం డెవలప్ కాదు. ఈరోజు మోర్ దెన్ 7 lakhs per month ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నాను అంటే నా టీంలో 1 lakh above ఎర్న్ చేసే వాళ్ళు 20 మంది ఉన్నారు, 3 lakhs ఎర్న్ చేసే వాళ్ళు 4 ఉన్నారు, అండ్ 6 lakhs ఎర్న్ చేసే వాళ్ళు 1 ఉన్నారు. అంటే మనం డెవలప్ అవ్వాలంటే కంపల్సరీ మనం డెవలప్ చేయాలి. ఓకే, అంటే ఇంతకంటే సాటిస్ఫాక్షన్ చూడండి.
ఈ ఇండస్ట్రీలో మీరు ఎలా ఫీల్ అవుతున్నారో తెలియదు, కానీ నేనైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఏ ఇండస్ట్రీలో అయినా సరే ఒక ఇండస్ట్రీ స్టార్ట్ అయిందంటే ఆ ఇండస్ట్రీ ద్వారా కొన్ని కాన్సిక్వెన్షియల్ లాసెస్ జరుగుతాయి. బట్ ఈ ఇండస్ట్రీలో ఏ యాంగిల్లో చూసినా సరే పాజిటివ్ ఉంటుంది తప్ప నెగిటివ్ ఉండదు. ఓకే, అలాంటి ఇండస్ట్రీలో ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ దానికి వచ్చిన ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక లాయర్ బాగా డబ్బులు సంపాదిస్తున్నాడంటే దానికి కారణం ఏంటంటే సొసైటీలో క్రైమ్స్ అనేది జరుగుతున్నాయి. ఎస్ ఆర్ నో? అదేవిధంగా ఒక డాక్టర్ బాగా డబ్బులు సంపాదిస్తున్నాడంటే దానికి కారణం ఏంటంటే సొసైటీలో ఏం జరుగుతుంది? ఇల్నెస్ అనేది పెరుగుతుంది. బట్ అదే ఈ ఇండస్ట్రీలో ఒక లీడర్ ఎదుగుతున్నాడంటే అతనే ఎదగడమే కాదు, అతని తోటి వాళ్ళు ఎదగడమే కాదు, అండ్ అంతేకాకుండా మన కంట్రీకి కూడా, మన ఎకానమీకి కూడా మనం సపోర్ట్ చేస్తున్నాం. ఈరోజు ఆ విధంగా మనం చాలా ప్రౌడ్గా చూడండి, మనం గవర్నమెంట్ ఏం చేస్తుందో మనం చూస్తున్నాం, కానీ ఇక్కడ ఈ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ గవర్నమెంట్కే సపోర్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్సే కాకుండా సర్వీస్ ట్యాక్స్ పే చేస్తున్నాం మనం ఆల్రెడీ. లాస్ట్ మంత్ నేను సర్వీస్ ట్యాక్స్ ఎంత పే చేశానంటే, ఇన్కమ్ ట్యాక్స్ TDS కాకుండా ఓన్లీ సర్వీస్ ట్యాక్స్ ఎంత పే చేశానంటే పర్ మంత్ లాస్ట్ మంత్ 1,35,000 అండి సర్వీస్ ట్యాక్స్. ఈరోజు ₹1,00,000 అర్న్ చేయడం కోసం చాలా కష్టపడుతున్నారు, కానీ ఈరోజు మనం సర్వీస్ ట్యాక్స్ పే చేసి దేనికి వెళ్తుంది? అది ఎక్కడికి వెళ్తుంది? ఆ ఇన్కమ్ గవర్నమెంట్. అంటే మనం ఎదుగుతున్నాం, మన తోటి వాళ్ళు ఎదుగుతున్నారు, అండ్ దాంతోపాటు మన కంట్రీ ఎకానమీ కూడా మనం సపోర్ట్ చేస్తున్నాం. అలాంటి ఇండస్ట్రీలో ఉన్నందుకు మనం చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. మనం ఎలాంటి సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తున్నాం? చాలామంది టు బి ఫ్రాంక్గా చెప్పాలంటే, నేను డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత నేను ఒకటే డిసైడ్ అయ్యాను, ఎట్టి పరిస్థితుల్లో మార్కెటింగ్కి వెళ్ళకూడదు. ఓకే, ఎట్టి పరిస్థితుల్లో మార్కెటింగ్కి వెళ్ళకూడదు అనేది నేను ఫుల్గా డిసైడ్ అయి ఉన్నాను ఒకప్పుడు. ఓకే, అందుకని నేను డిగ్రీ తర్వాత కొన్ని రకాల డిప్లొమాస్ చేశాను, ఈవెన్ ఐటీ కోర్సెస్ కూడా చేశాను. ఎందుకంటే ఆ టైంలో ఐటీ భూమి ఉందని చెప్పేసి. ఎందుకంటే ఏదో ఒక ఏసీ రూమ్లో కూర్చొని హ్యాపీగా ఏదో ప్రోగ్రామింగ్ రాసుకుంటే ఏదో ఇన్కమ్ వస్తుంది, హ్యాపీగా ఏదోలా బ్రతికేయచ్చు అనుకున్నాను. మార్కెటింగ్ అంటే భయం, ఎందుకంటే కన్విన్స్ చేయాలి. ఓకే, ఇదంతా చాలా కష్టం అని చెప్పేసి. కానీ మార్కెటింగ్లో చాలా మంది చెప్తుంటారు, బోడిగుండోడికి దువ్వు నమ్మాలి అని చెప్పేసి. ఎస్ ఆర్ నో? ఓకే, అవసరం లేని దాన్ని అంటగలపాలి అంటారు మార్కెటింగ్లో. ఎస్ ఆర్ నో? బట్ మనం ఎలాంటి సొల్యూషన్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం ఒకసారి చూడండి. మనం ప్రమోట్ చేసే ప్రొడక్ట్స్ ఎంత వండర్ఫుల్. ఇదే ప్రొడక్ట్స్ గురించి తెలియక, మన కంపెనీ ప్రొడక్ట్స్ గురించి తెలియక చాలామంది ఆ ప్రొడక్ట్లో ఉండే వాల్యూస్ గురించి తెలుసుకొని వేరే కంపెనీలో టూ మచ్ ఖర్చు పెడుతున్నారు, హెవీగా ఖర్చు పెడుతున్నారు. ఎగ్జాంపుల్ ఇదే స్పిరుల్నా, మన ఇండియాలో ఒక మలేషియన్ కంపెనీ 60 క్యాప్సిల్స్ 60 క్యాప్సిల్స్ 2,100కు అమ్ముతున్నారు సార్, 2,100 రూపీస్. తెలియక అంటే ఏమవుతుంది? ఆ ఎకానమీ ఆ రూపీ ఎక్కడ ఏమవుతుంది? దానివల్ల డిప్రిషియేషన్ అవుతుంది. ఎందుకంటే మలేషియన్ కంపెనీ, ఒక US కంపెనీ ఇదే స్పిరుల్ని 1,430 రూపాయలకు అమ్ముతున్నారు, 60 క్యాప్సిల్స్ అది కూడా. బట్ మనం ఎంతకి ఇస్తున్నాం? ఓకే, ఈ స్పిరుల్నా గురించి ఏదో ఒక పేపర్లో కంటిన్యూగా అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. అంటే మనం ప్రమోట్ చేసిన ప్రొడక్ట్స్కి మనము డిమాండ్ క్రియేట్ చేయక్కర్లేదు, ఆల్రెడీ మార్కెట్లో డిమాండ్ ఉంది. మన దగ్గర ఉందని తెలిస్తే, మన దగ్గర ఉందని చెప్తే చాలు కళ్ళకు అద్దుకొని తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మనం ఇచ్చే క్వాలిటీ అలాంటిది, మనం ఇచ్చే కాస్ట్ అలాంటిది. అందుకుంటే బాలి గారు చెప్తుంటారు, మన కంపెనీ గ్రో అవడానికి ఒకే ఒక సీక్రెట్ ప్రోడక్ట్లు ఉండే దమ్ము. బట్ మనకు ప్రోడక్ట్కి 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి దానికి కాళ్ళు లేవు, దానికి రెండోది నోరు లేదు. ఆ 2 మనకు ఉన్నాయా లేదా సార్? అవి లేని వాళ్ళు కూడా ఈ కంపెనీలో సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. బ్లైండ్ పీపుల్ మోర్ దెన్ 1 lakh ఎర్న్ చేస్తున్నారు. డెఫ్ అండ్ డెమ్ పీపుల్ మోర్ దెన్ 2 lakhs ఎర్న్ చేస్తున్నారు. వీల్ చైల్డ్లోంచి కదలలేని వ్యక్తి ఈరోజు మోర్ దెన్ 4 lakhs 5 lakhs పర్ మంత్ ఎర్న్ చేస్తున్నారు. ఎస్ ఆర్ నో? మరి అవి 2 ఉంటే చాలు అని చెప్పారు. అవి 2 అందరికీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అదృష్టవంతులు. అవన్నీ కూడా మనకున్న ఎటువంటి దేవుడు లోపం లేదు. మనం అలాంటి ప్రోడక్ట్ ప్రమోట్ చేస్తున్నాం. డిమాండ్ మనం క్రియేట్ చేయక్కర్లేదు, ఆల్రెడీ డిమాండ్ మార్కెట్లో ఉంది. ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా హెల్త్ కాన్షియస్గా ఆలోచిస్తున్నారు. హెల్దీగా ఉండాలి. ఎంతకాలం బ్రతికామనేది ఇంపార్టెంట్ కాదు, ఓకే, ఎంత బాగా బ్రతికామనేది ఇంపార్టెంట్. ఆ విధంగా బాగా బ్రతకాలంటే మనం తినే ఫుడ్ ద్వారా అవ్వలేదు, కంపల్సరీ సప్లిమెంట్స్ మీద డిపెండ్ అవ్వాలి. అలాంటి సప్లిమెంట్స్నే మనం ప్రమోట్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ మన ప్రతి పేపర్లో కూడా ఏదో ఒక పేపర్లోనే, ఎలక్ట్రానిక్ మీడియా అవ్వచ్చు, లేదంటే ప్రింట్ మీడియా అవ్వచ్చు, ఏదో ఒక అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. చూడండి ఎలాంటి సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తామంటే, రీసెంట్గా చనిపోయిన వ్యక్తి దత్తాత్రేయ క్రౌడ్కు ఏం చదువుకున్నాడు? MBBS చదువుతున్నాడు, అది కూడా 3rd year. ఎందువల్ల చనిపోయాడు? హార్ట్ అటాక్. ఓకే, ఆ హార్ట్ అటాక్ రాకుండా మనం సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఎందుకంటే మన ఆంధ్ర, తెలంగాణలో, మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా ఉన్నాయి. దానికి మనం సొల్యూషన్స్ ఎలాంటి ప్రొవైడ్ చేస్తున్నాం అంటే, లైక్ ఫ్లాక్స్. 80% హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా, బ్లడ్ వెజల్ బ్లాకేజ్ లేకుండా మనం కాపాడడానికి ఎక్సలెంట్ ప్రోడక్ట్ ఏదైనా ఉందంటే అదే ఫ్లాక్స్. ఈ విధంగా మనం ప్రమోట్ చేసిన ప్రతి ప్రోడక్ట్ కూడా ఏదో ఒక అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. నిన్న కుర్కుమెన్ గురించి ఆల్రెడీ చెప్పారు. ఓకే, ఇది ఒక పెద్ద ఆర్టికల్ వచ్చింది. యాక్చువల్లీ మన ప్రోడక్ట్ లాంచ్ చేసిన తర్వాత ఈ ఆర్టికల్ వచ్చింది. ఓకే, అంటే చూడండి మనం ప్రమోట్ చేస్తున్న ప్రొడక్ట్స్ ఎలాంటివో, అండ్ మన కంపెనీ ఏ విధంగా ఆలోచిస్తుందో, రైట్ టైంలో రైట్ ప్రోడక్ట్ లాంచ్ చేస్తుంది. ఈ రోజుల్లో మనం మొబైల్ చూడకుండా ఉండవాళ్ళమా
సరే ఏదన్నా వదులుకుంటాం కానీ దాన్ని వదులుకోవడం చాలా కష్టం. ఎస్ సార్ నో? ఓకే, దాన్ని చూసి చూసి ఈ రోజుల్లో ఈ మధ్యకాలంలో ఈ వాట్సాప్ ఫేస్బుక్లో వచ్చిన తర్వాత దాన్ని చూడడం ఇంకా ఎక్కువైంది. ఎస్ సార్ నో? దానివల్ల మనకి ఇప్పుడు ఐ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఆ బ్లూ రేస్ వల్ల. దానికోసం ఇప్పుడు ఏ ప్రోడక్ట్ లాంచ్ చేసింది కంపెనీ? ఎస్, ఓకే, ఐ సపోర్ట్. ఈ విధంగా మనం ప్రమోట్ చేసిన ప్రొడక్ట్స్. ఓకే, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లంకి చాలా పెద్ద ప్రాబ్లం అది. ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు దానికి. ఎక్సలెంట్ ప్రోడక్ట్ అని చెప్పేసి మన కోక్యూటెన్ గురించి ఈ విధంగా మనం ప్రమోట్ చేసిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా హెవీగా మనకి మార్కెట్లో డిమాండ్ ఉన్న ప్రొడక్ట్సే మనం ప్రమోట్ చేస్తున్నాం. రీసెంట్గా వచ్చిన ఆర్టికల్, మీ ఇంట్లో ఏసీ ఉందా కాదు, మీ ఇంట్లో ఆక్సిజన్ ఉందా. ఫ్యూచర్ అలాంటి పరిస్థితులు మనకు రాబోతుంది. అందుకోసం మన ఎయిర్ ప్యూరిఫైర్ 5 స్టేజెస్లో ఎయిర్ ప్యూరిఫై చేస్తుంది. అది కూడా బయట మార్కెట్లో 3 స్టేజెస్లో ఎయిర్ ప్యూరిఫై చేస్తూ, అది కూడా హపా క్వాలిటీ కూడా తక్కువ ఉన్నది 30,000 రూపీస్ అబౌవ్ కాస్ట్ ఉంది. బట్ మన దగ్గర కాస్ట్ ఎంత? 18,500. ఓకే, అలాంటి ఎప్పటికప్పుడు ఏ ప్రోడక్ట్ కావాలో ఆ ప్రోడక్ట్ మన కంపెనీ లాంచ్ చేస్తుంది. అది కాకుండా మన జనరల్ కన్జ్యూమబుల్ ప్రోడక్ట్ ద్వారా కూడా మనం చాలా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం. ఎస్ సార్ నో? వినే ఉండొచ్చు, చాలామంది చెప్తుంటారు, నేను హెల్దీ ఫుడ్ తింటాను, నాకు ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, నేను జిమ్కి వెళ్తాను, ఎక్సర్సైజ్ చేస్తాను, బట్ నాకు డయాబెటిక్ వచ్చింది అని చెప్పేసి. ఎందువల్ల వచ్చిందో చాలామందికి అర్థం కావట్లేదు. దానికి కారణం ఏంటో తెలిసిందా? రీసెంట్గా మనం వాడే పేస్టుల ద్వారా కూడా టైప్ 2 డయాబెటీస్ వస్తుందని చెప్పేసి ఈ మధ్యకాలంలో అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. మనం దానికి ఎలాంటి ప్రోడక్ట్స్ ప్రమోట్ చేస్తున్నాం, సొల్యూషన్ ఇస్తామంటే హెల్దీ ప్రోడక్ట్స్, హైజీనిక్గా తయారు ప్రోడక్ట్స్. మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? రీప్లేస్మెంట్. మనం ఈ బిజినెస్లో అన్నెసరీ ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు, అన్నెసరీ ఎక్స్పెండిచర్ చేయట్లేదు. మనం ఏం చేస్తున్నాం? ఓన్లీ బ్రాండ్ మారుస్తున్నాం. అందుకని మన స్లోగన్ ఏంటి? చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్. ఓకే, అలాంటి ప్రొడక్ట్స్ మనం ప్రమోట్ చేస్తున్నాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇందులో ఇన్కమ్ ఎక్కువ ఎర్న్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డ్రీమ్ బిల్డ్ చేయాలి సార్. మన డ్రీమ్ స్ట్రాంగ్ ఉండాలి. మనకందరికీ తెలుసు, మనకు కానీ డ్రీమ్ లేకపోతే వేరే వాళ్ళ డ్రీమ్ కోసం మనం పని చేయవలసి వస్తుంది. ఎస్ సార్ నో? ఇప్పుడు చెప్పండి, మీ డ్రీమ్ కోసం మీరు పనిచేస్తారా, వేరే వాళ్ళ డ్రీమ్ ఫుల్ఫిల్ చేయడం కోసం వర్క్ చేస్తారా? మన డ్రీమ్ కోసం మనం పనిచేస్తాం. అలాగా ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే మన డ్రీమ్ ఏంటి, ఏం అచీవ్ కావాలనుకుంటున్నాం. మీ డ్రీమ్ కానీ చిన్నదైతే మీకు ప్రాబ్లమ్స్, ప్రతి చిన్నది కూడా పెద్ద ప్రాబ్లం కింద కనబడుతుంది. ఎప్పుడైతే మీ డ్రీమ్ పెద్దదైందో ఆటోమేటిక్గా ఎంత పెద్ద ప్రాబ్లం అయినా మీకు చాలా చిన్నదిగా కనబడుతుంది. అందుకుంటే మీ డ్రీమ్స్ అనేది సైజ్ పెద్ద చేయాలి. ఓకే, తర్వాత మన పీపుల్స్ వాళ్ళకి డ్రీమ్, మనం ఇన్వాల్వ్ చేసిన వాళ్ళకి డ్రీమ్ బిల్డ్ చేయాలి. వర్క్ విత్ ఓన్లీ ఎవరికైతే డ్రీమ్ ఉందో వాళ్ళతో మాత్రమే పనిచేయండి. డ్రీమ్ లేని వాళ్ళని దయచేసి పక్కన పెట్టండి. మనకందరికీ తెలుసు, గుర్రాన్ని రేసు గుర్రం చేయొచ్చు తప్ప గాడిదని గుర్రం చేయలేము. ఎస్ ఆర్ నో? మనం కొంతమంది గాడిదలు వెనకాతల వీళ్ళు బాగా చేస్తారని హార్డ్ వర్క్ చేసి చాలా సపోర్ట్ చేస్తాం, కానీ వాళ్ళు సక్సెస్ కాలేదు. అలాంటి గాడిదలను పక్కన పెట్టండి. ఓకే, గుర్రాలతో పనిచేయండి. అలాంటి డ్రీమ్ ఉన్న వాళ్ళతో మాత్రమే పనిచేయండి. మన డ్రీమ్ బిల్డింగ్ బుక్స్ ఆల్రెడీ మీరు చూశారు. మంచి ఆల్రెడీ హెల్త్ ఆన్ వీల్స్ ఎంతమంది చూశారు బుక్ అండి? ఓకే, హెల్త్ ఆన్ వీల్స్ ఎక్కడ చూశారు మీరు? మహేష్ గారి దగ్గర. ఓన్లీ ఒకళ్ళు చాలా లిమిటెడ్ పీపుల్ మాత్రమే చూస్తుంటారు. ఎందుకంటే రీసెంట్గా గోర్గాంలో ఆ కార్నివల్ ప్రోగ్రామ్ జరిగినప్పుడు ఆ బుక్ లాంచ్ చేశారండి. ఆ బుక్ ఇంకా మనకి రీచ్ కాలేదు. మనకి వచ్చిందా? ఎక్కడికి వచ్చింది? హైదరాబాద్ వచ్చిందా? సారీ, చూసారా? ఆ న్యూస్ కూడా నాకు తెలియదు. అది రీచ్ కాలేదు. ఆ ఒక్క బుక్ ఉంటే చాలు, ఏ కంపెనీలో ఎంత పెద్ద లీడర్ అయినా సరే ఆ బుక్ చూసిన తర్వాత సైన్ అప్ చేయవలసిందే. అలాంటి డ్రీమ్ బిల్డింగ్ టూల్స్ మన దగ్గర ఉన్నాయి. ఈ ఇండస్ట్రీలో మన కంపెనీ ఇచ్చిన లిటరేచర్ ఏ కంపెనీ దగ్గర లేదండి. ఇమ్మీడియట్గా మీకు ఎక్కడ దొరికితే ఒక్కసారి ఆ బుక్ని చూడండి. హెల్త్ ఆన్ వీల్స్. ఓన్లీ లగ్జరీ కార్ అచీవర్స్ ఎవరైతే ఉన్నారో 138 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి తాలూకా వాళ్ళ తాలూకా ఇన్ఫర్మేషన్తో పాటు వాళ్ళకి లాంచ్ చేయడం జరిగింది. ఆ బుక్ చూపిస్తే చాలు ఎలాంటి వాళ్ళైనా సైన్ చేయవలసిందే. అలాంటి టూల్స్ మన దగ్గర ఉన్నాయి. దయచేసి ఈ టూల్స్ అనేది బాగా యూజ్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, చాలామంది ఏం చేస్తున్నారంటే లిస్ట్ ప్రిపేర్ చేయడం దగ్గరే ఫెయిల్ అవుతున్నారు. ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లిస్ట్ ప్రిపరేషన్. చాలామంది చెప్తుంటారు మొబైల్లో వాళ్ళ నెంబర్లు ఉన్నాయి, లేదంటే మైండ్లో నెంబర్స్ ఉన్నాయని చెప్పేసి. కానీ కంపల్సరీ మీరు ఈ లిస్ట్ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ లిస్ట్ ప్రిపేర్ చేసి వాళ్ళని కొద్దిగా సాగ్రిగేట్ చేయండి. ఒక 2-3 భాగాల కింద డివైడ్ చేయండి. ఫస్ట్ హాట్ కేటగిరీలో పీపుల్ మాత్రమే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఆ తర్వాత వామ్ అండ్ కోల్డ్ వాళ్ళకి ట్రై చేయండి. అంతేకాని మనం ఏం చేస్తామంటే ఇన్ఫర్మేషన్ పూర్తిగా తెలుసుకోకుండా
అండ్ ఎవరో అన్నోన్ పీపుల్కి మనం ప్రజెంటేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. కానీ ఈ బిజినెస్లో ఫస్ట్ మనం చేయవలసింది ఏంటంటే హాట్ క్యాండిడేట్స్, అంటే మనకి ఎవరైతే బాగా క్లోజ్డ్ పీపుల్ ఉన్నారో వాళ్ళు మనం ఫస్ట్ క్లోజ్ చేయాలి. ఈ ఎందుకు క్లోజ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం ప్రోడక్ట్ తాలూకా గ్రిప్ అనేది మీకు బాగా దొరుకుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీరు ఈ టీమ్ బిల్డ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఏదైతే ఫ్రంట్ లైన్ ఉందో ఆ ఫ్రంట్ లైన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక బిల్డింగ్ ఎన్ని ఫ్లోర్స్ వేసినా సరే కింద ఫౌండేషన్ పిల్లర్స్ అనేది స్ట్రాంగ్ ఉండాలి. ఎస్ఆర్ నో? అందుకని ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే మీ ఫ్రంట్ లైన్ ఏదైతే ఉందో ఆ ఫ్రంట్ లైన్కి నీడ్ ఉన్న వాళ్ళని, అంబిషన్ ఉన్న వాళ్ళని, కొద్ది క్యారెక్టర్ మంచిది ఉన్న వాళ్ళని అండ్ టైం స్పేర్ చేయగల వాళ్ళని మాత్రమే మీరు ఇన్వాల్వ్ చేయండి. వీళ్ళని ఫ్రంట్ లైన్లో ఇన్వాల్వ్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈ డిస్ట్రిబ్యూటర్స్ యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే చూడండి, మన పిల్లల్ని స్కూల్కి పంపించినప్పుడు ఫస్ట్ రోజులో స్టార్టింగ్ డేస్లో సరే హ్యాపీగా నవ్వుకుంటే వెళ్తారా, ఏడుస్తూ వెళ్తారా? ఓకే, ఏడుస్తూ వెళ్తారు. ఓకే, కొంతమంది అయితే ఈ విధంగా కొంతమంది మనకి ఇరిటేటింగ్ కూడా రప్పిస్తుంటారు. ఒక్కసారి చూడండి, మన పిల్లల్ని ఎంతో ప్రేమతో ఉంటుంది, వాళ్ళు ఏడుస్తుంటే కూడా మనకి చాలా మనసు చలించిపోతుంటుంది. కానీ మనం కంపల్సరీ వాళ్ళని బాధ పెట్టైనా సరే మనం స్కూల్కి పంపిస్తాం. ఎందువల్ల? మన ఫ్యూచర్ కోసం, వాళ్ళ ఫ్యూచర్ కోసమా? అవునంటారు కదంటారా? అదేవిధంగా ఈ బిజినెస్లో మన డిస్ట్రిబ్యూటర్స్, మన పిల్లలు లాంటి వాళ్ళు కొంతమంది జాయిన్ అయ్యి మానేస్తుంటారు. ఓకే, కొంతమంది కంటిన్యూ కారు, కొంతమంది బ్రేక్ వేస్తుంటారు. అలాంటి వాళ్ళని రీయాక్టివేట్ చేయండి దయచేసి. మానేశారు కదని ఆపొద్దు. ఓకే, స్కూల్కి వెళ్ళట్లేదు కదా మన పిల్లల్ని, ఏడుస్తున్నారు కదని మానిపించేస్తే ఏమవుతుంది? అవును కదా, వాళ్ళ భవిష్యత్తు పాడవుతుంది. అదేవిధంగా ఈ బిజినెస్లో ఈ డిస్ట్రిబ్యూటర్స్ స్టార్టింగ్లో ఇలాగే ఉంటారు. కొంతమంది చెయ్యను అంటారు, కొంతమంది చేసి కొంతకాలం తర్వాత మానేస్తుంటారు. వాళ్ళని యాక్టివేట్ చేయడానికి ట్రై చేయండి. ఈ డిస్ట్రిబ్యూటర్ తాలూకు యాటిట్యూడ్ ఇలా ఉంటుంది. మనం ఏం చేస్తుండాలి? ఫస్ట్ కంటిన్యూస్గా రిక్రూట్ చేస్తుండాలి. ఈ బిజినెస్లో స్టాగ్నేట్ అవ్వకూడదు మన తాలూకా లీడ్స్ అనేది. ఎందుకంటే చూడండి, ఒక వాటర్ కంటిన్యూ ఫ్లో అవుతుంటే ఫ్రెష్గా ఉంటుంది. అదే స్టాగ్నేట్ అయితే ఏమవుతుంది? వాటర్ పాడవుతుంది. ఎస్ఆర్ నో? ఈ బిజినెస్లో కూడా ఎప్పుడు కూడా కంటిన్యూస్ రిక్రూట్మెంట్ జరుగుతుండాలి. మనం రిక్రూట్ చేసిన తర్వాత మిస్టేక్ ఏం చేస్తుండాలి? ట్రైన్ చేయం. చాలామంది దీన్ని చాలా సింపుల్గా తీసుకుంటారు, బట్ దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. వాళ్ళని కంపల్సరీ ట్రైన్ చేయాలి అండ్ రీట్రైన్ చేస్తుండాలి. చాలామంది కొంతమంది సిఎన్డీస్కి అటెండ్ అయితే చాలు మొత్తం అంతా తెలుసు అనుకుంటారు. ఫ్రెండ్స్, ఈ ఇండస్ట్రీ అనేది ఒక పెద్ద ఓషన్. లెర్నింగ్ అనేది ఒక పెద్ద ఓషన్. ఎప్పటికప్పుడు లెర్నింగ్ అనేది కంటిన్యూ అవుతుండాలి. అలాంటి దాంట్లో మనం ఈవెన్ సిద్ధార్థ్ సింగ్ గారు కూడా ఆయన ట్రైనింగ్ కోసం అయితే దుబాయ్ కానీ లేదంటే మలేషియాలో కానీ ఏదైనా ట్రైనింగ్స్ ఉంటే వాళ్ళు అటెండ్ అవుతుంటారు. అవసరమా ఇప్పుడు? ఆయనకి అవసరమా? సార్ 70 lakhs త్వరలో 1 crore క్రాస్ అవుతుంది. ఆయనకి ఎడ్యుకేషన్ అవసరమా? బట్ స్టిల్ ఆయన ఎందుకు నేర్చుకుంటున్నారు? ఇందులో ఎప్పుడు కూడా మనం రీట్రైన్ అవుతుండాలి అండ్ రిటైన్ చేస్తుండాలి. చాలామంది ఏం చేస్తారంటే చిన్న చిన్న కారణాల చేత చాలామంది డ్రాప్ అవుతుంటారు. వాళ్ళకి తెలిసి అది రూట్ కాజ్ ఏంటో తెలుసుకోండి, దాన్ని కరెక్ట్గా అర్థమయ్యేటట్టుగా చెప్పండి. ఆటోమేటిక్గా వాళ్ళని రిటైన్ చేస్తుండాలి. మనం ఏం చేస్తున్నాం అంటే కొత్త వాళ్ళ కోసం ఎక్కువ ఫోకస్ వేస్తాం. మనం చేయవలసింది ఏంటంటే ఉన్న వాళ్ళని యాక్టివేట్ చేయడానికి ట్రై చేయండి. కొత్త వాళ్ళ కోసం ఎక్కువ ఫోకస్ చేయడం కాదు, ఉన్న వాళ్ళ కోసం ఎక్కువ మనం ఫోకస్ చేయాలి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే మైండ్ సెట్. ఇదే విజయవాడలో ఇందాక ట్రైనింగ్ ఇచ్చిన విజయరాజుని స్టార్ట్ అయిన కొత్తలో నేను ఇదే విజయవాడలో ఒక విఐపీ అనే ప్రోగ్రామ్ జరుగుతుంటే అటెండ్ అవ్వడానికి వెళ్ళమని చెప్పాను సార్. ఇదే విజయవాడలో ఆయన జాయిన్ అయిన కొత్తలో విఐపీ అనే ప్రోగ్రామ్కి అటెండ్ అవుతున్నప్పుడు నువ్వు వెళ్ళి అక్కడ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు, ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ గెయిన్ చేయి వెళ్ళు అని పంపిస్తే అక్కడ విఐపీ హాల్లో ఎంతమంది ఉన్నారంటే విఐపీ అటెండ్ అవ్వడానికి 500 మంది ఉన్నారు సార్. 500 మందితో కొంతమంది లీడర్స్ ట్రైనింగ్ చేస్తున్నారు. అదే టైంలో ఒకే సింగిల్గా వెళ్ళిన వ్యక్తి విజయరాజు. ఈరోజు వాళ్ళ ఇన్కమ్ ఇంకా 2 lakhs క్రాస్ అవ్వలేదు. విజయరాజు ఇన్కమ్ 6 lakhs క్రాస్ అయింది బికాస్ ఆఫ్ మైండ్ సెట్. ఆ మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, అప్పుడు విజయరాజు అదే టైంలో ఫోన్ చేసి, సార్ ఇంతమంది ఉన్నారు సార్, నేను ఇప్పుడు ఒక్కడే సింగిల్గా ఉన్నాను, నేను చేయగలను అన్నాడు. ఎస్, నేనున్నాను, నీకు ఎందుకు చెయ్యి అన్నాను. ఈరోజు అందుకుండా ఈ పొజిషన్లో ఉన్నాడు బికాస్ ఆఫ్ మైండ్ సెట్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పేసి అది పెద్ద స్టోరీ, పెద్ద సబ్జెక్ట్. బట్ సింపుల్గా చెప్పాలంటే ఒక మనిషి నడుచుకుంటూ వెళ్తున్నాడంట, బాగా స్ట్రెయిన్ అయిపోయాడు. ఏదో ఒక చెట్టు కనబడింది, ఆ చెట్టు కింద కూర్చొని కొద్దిగా రిలాక్స్ అవుతున్నాడు. అదే టైంలో కొద్దిగా ఆకలి వేసింది, స్ట్రెయిన్ అవ్వడం వల్ల నడ్డం వల్ల కొద్దిగా ఆకలి పెరిగింది. ఈ టైంలో అనుకున్నాడు నాకు కొద్దిగా ఏమన్నా ఫుడ్ దొరికితే బాగుండు అనుకున్నాడు. ఓకే, కొన్ని రకాల ఫుడ్ ఆయన ముందుకు వచ్చింది, ఫుడ్ తింటున్నాడు.
బాగా స్ట్రెయిన్ ఉన్నాడు కాబట్టి నిద్ర వస్తుంది, కొద్ది బెడ్ మంచిది ఉంటే బాగుండు అనుకున్నాడు, బెడ్ వచ్చింది, పడుకుంటున్నాడు. అదే టైంలో అనుకున్నాడు ఇవన్నీ జరుగుతున్నాయంటే ఇక్కడ ఏమైనా దెయ్యం ఉందేమో అనుకున్నాడు. కానీ ఎదురుగా ఒక అప్సరస్ వచ్చింది. ఓకే, కానీ అప్సరస్ని చూసిన తర్వాత నేను అనుకున్నవన్నీ జరుగుతుంది, ఇది అప్సరస్ కాదు దెయ్యం అనుకున్నాడు. నిజంగా దెయ్యం అయింది. ఓకే, ఆ దెయ్యం నన్ను ఏమైనా చేస్తుందేమో అనుకున్నాడు, ఏమో చంపేస్తుందేమో అనుకున్నాడు, చంపేసిందంట. కారణం ఏంటంటే ఆయన కూర్చుంది ఎక్కడ అంటే కల్ప వృక్షం కింద. ఓకే, అక్కడ ఏం కోరుకుంటే అవి జరుగుతాయి, అవునా అంటారా కదంటారా? ఎస్ సార్ నో? లా ఆఫ్ అట్రాక్షన్లో మనం ఏది అనుకుంటే అదే జరుగుతుంది సార్. అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. చూడండి, మనం చాలా కావాలి అనుకుంటాం, అడుగుతున్నాం, ఓకే వస్తే తీసుకుంటాం, కానీ వస్తుంది అని బిలీవ్ చేయలేం. ఎస్ సార్ నో? ఓకే, ఇదే విజయవాడలో దిగి మచిలీపట్నం ట్రైనింగ్కి వెళ్తున్నప్పుడు అప్పుడే ఫస్ట్ టైం జాయిన్ అయిన వ్యక్తి, ఓకే ఫణికుమార్ అని చెప్పేసి మచిలీపట్నంలో సిఎన్టీ కండక్ట్ చేసి బ్యాక్ వస్తున్నప్పుడు ఆ ఫణికుమార్ అనే వ్యక్తి ఓకే మధ్యలో ఆగి సార్ ఒక్కసారి 5 నిమిషాలు ఆగండి సార్ అటెండ్ అవుతున్నప్పుడు నమ్మాడు. ఈరోజు లాస్ట్ మంత్ ఇన్కమ్ 2,40,000 అండి, 2,40,000. కొంతమంది వస్తే తీసుకుందాం అనుకుంటారు, కోరుకుంటారు, కానీ వస్తుందని నమ్మరు. ఎవరైతే నమ్మారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. ఓకే, మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మన మైండ్ని బట్టే మన సక్సెస్ అనేది ఉంటుంది, మన థాట్స్ బట్టే మన సక్సెస్ అనేది ఉంటుంది. చూడండి, కొంతమంది చెప్తుంటారు నా జీవితం ఇంతే, నా జీవితం ఇంతే, నా జీవితం ఇంతే అంటారు. వాళ్ళ జీవితం ఎప్పుడూ అలాగే ఉంటుంది. ఎస్ ఆర్ నో? మన ఆలోచనలు బట్టే మన సక్సెస్ అనేది ఉంటుంది. మన ఆలోచనలు కరెక్ట్గా అయితే ఆటోమేటిక్గా మన మాటలు పాజిటివ్గా ఉంటాయి. మన ఆలోచనలు బాగుంటే మన మాటలు కూడా పాజిటివ్గా ఉంటాయి. మనం ఎప్పుడైతే పాజిటివ్గా మాట్లాడుతున్నామో మన పని కూడా పాజిటివ్గా చేస్తాం. మన పని ఎప్పుడైతే కంటిన్యూగా పాజిటివ్గా చేస్తామో మనకు అది హ్యాబిట్ అవుతుంది, అలవాటు అయిపోతుంది. అది ఆ అలవాటు ఏమవుతుందంటే మన బిహేవియర్ని, మన మైండ్ సెట్ని, మన థాట్స్ని చేంజ్ చేస్తుంది అండ్ స్ట్రాంగ్ చేస్తుంది అండ్ మన క్యారెక్టర్ బిల్డ్ చేస్తుంది. అదే మన సక్సెస్కి నిదర్శనం. అంటే మన ఆలోచన విధానమే మన సక్సెస్, మన డెస్టినీ అనేది రీచ్ చేస్తుంది. మన బిజినెస్ ఇక్కడున్న ప్రతి ఒక్కరు కోరుకునే ఫస్ట్ డ్రీమ్ ఏంటి? వెస్టీజ్లో క్రౌన్ డైరెక్టర్ అవ్వాలి. ఎప్పుడైతే క్రౌన్ డైరెక్టర్ అవ్వాలని చెప్పేసి మీరు అనుకుంటున్నారో ఆటోమేటిక్గా మీ టీమ్స్ అనేది ఆటోమేటిక్గా సెట్ అవుతాయి. మనకి ఎన్ని టీంలు కావాలి క్రౌన్ డైరెక్టర్ అవ్వాలంటే? 6 టీమ్స్. ఓకే, ఎప్పుడైతే థాట్ పాజిటివ్గా ఉందో రిజల్ట్ కూడా పాజిటివ్గా ఉంటుంది. నేను 4 ఇయర్స్ నేను ఓన్లీ క్రౌన్ డైరెక్టర్గానే ఉన్నానండి. 4 ఇయర్స్ క్రౌన్ డైరెక్ట్ కంప్లీట్ చేసిన తర్వాత 1 ఇయర్లో 4 ఇయర్స్ వరకు, అంటే ఇంకొక 4 ఇయర్స్ వరకు నేను క్రౌన్ డైరెక్టర్గా ఉన్నాను. అప్పుడు నా మైండ్ సెట్ ఏంటంటే చాలు క్రౌన్ డైరెక్టర్ అంటే ఎక్కువ మనం చేయలేమనుకున్నాం. కానీ బాలిగారి ప్రోగ్రామ్ గోవాలో అయినప్పుడు మేము పిలిచినప్పుడు వస్తే ఆయన చెప్పిన ఒక ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఒక పాయింట్ నాకు నచ్చింది. వెంటనే నేను ఆ రోజే డిసైడ్ అయ్యాను యూసీడీ అవ్వాలని చెప్పేసి. నవంబర్లో డిసైడ్ అయ్యాను, జనవరిలో యూసీడీ అయిపోయాను. అప్పుడు వరకు నా ఆలోచన లేదు, ఎందుకని బికాస్ ఆలోచన లేదు కాబట్టి నేను క్రౌన్ డైరెక్ట్గా 4 ఇయర్స్ అలా ఉండిపోయాను. ఎప్పుడైతే ఆలోచన చేంజ్ అయిందో ఆటోమేటిక్గా 3 మంత్స్లో యూసీడీ 3 lakhs ఇన్కమ్ ఒకేసారి 5,40,000కి జంప్ అయింది. అలాంటి ఆలోచనలు మనకు కరెక్ట్ ఉండాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మనం సింపుల్గా మనం చేయవలసిన పనులు ఏంటంటే మనం నేర్చుకోవడం, వర్క్ చేయడం. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం నేర్చుకోవడం, అది టీచ్ చేయడం. ఏదైనా మనం చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే మనమే చేసుకుంటూ వెళ్తాం తప్ప మన కింద వాళ్ళకి నేర్పం. ఫ్రెండ్స్, ఇది టీం వర్క్. ఇట్స్ నాట్ ఏ వన్ మ్యాన్ ఆర్మీ, ఇది టీం వర్క్. ఇందులో సక్సెస్ అవ్వాలంటే ఎంటైర్ టీంని ఇన్వాల్వ్ చేయాలి. చూడండి, టీం అంటే ఎగ్జాంపుల్ ఒకటి ఇండియన్ క్రికెట్ టీం తీసుకోండి. అందరూ బౌలింగ్ బాగా చేస్తే సరిపోతుందా? లేదా అందరూ బ్యాటింగ్ బాగా చేస్తే సరిపోతుందా? ఓకే, దాంతోపాటు ఫీల్డింగ్ ఉండాలి, కీపింగ్ ఉండాలి, అన్నీ పెర్ఫెక్ట్ ఉంటేనే టీం అనేది సక్సెస్ అవుతుంది. ఎస్ ఆర్ నో? ఈ బిజినెస్లో కూడా మనం చేయవలసింది ఫస్ట్ మనం నేర్చుకోండి, ఆ తర్వాత నేర్చుకున్న దాన్ని వర్క్ చేయడం మొదలు పెట్టండి. తర్వాత ఏదైతే నేర్చుకుని ఏ విధంగా అయితే చేస్తున్నారో ఆ విధంగా మీరు టీచ్ చేయండి. తర్వాత పర్ఫెక్షన్ కోసం ట్రై చేయండి. దయచేసి ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత నాకు అన్నీ తెలిసిన మైండ్ సెట్ని కొద్దిగా పక్కన పెట్టండి. చాలామంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే ఒక పొజిషన్కి వెళ్ళేసరికి నా అంత గ్రేట్ ఎవరు లేరు అనుకుంటున్నారు. అది చాలా రాంగ్. పర్ఫెక్షన్ కోసం ట్రై చేయండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఏం నేర్చుకోవాలి? ప్లాన్. ఇన్కమ్ ఏ విధంగా వస్తుందని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ నరసింహ చెప్పుంటాడు, కొంత టైం వరకు హార్డ్ వర్క్ ఎక్కువ ఉంటుంది, టైం ఎక్కువ స్పెండ్ చేయాలి, బట్ ఇన్కమ్ తక్కువ ఉంటుంది. కొన్నాళ్ళు పోయిన తర్వాత వర్క్ తగ్గిపోతుంది, ఆటోమేటిక్గా ఇన్కమ్ పెరుగుతుంది. ఏ విధంగా ఇన్కమ్ వస్తుందని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రొడక్ట్స్ గురించి డెప్త్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. అండ్ బిజినెస్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో, బిజినెస్ బేసిక్లో 7 స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఎక్సలెంట్గా చెప్పారు వీరకుమార్ నాయుడు గారు. ఎలా ఉంది ప్రోగ్రామ్? అది
సార్ చాలా మనం ఇంతవరకు ట్రైనర్ దగ్గర మనం నేర్చుకుంటాం విఐపి అనేది. టీచింగ్ వేరు, ట్రైనింగ్ వేరు, కోచింగ్ వేరు. ఓకే, టీచ్ చేసే వ్యక్తి, ట్రైన్ చేసే వ్యక్తి ఒక లెవెల్ వరకు ఉంటాడు, కానీ కోచ్ చేసే వ్యక్తి హైయర్ లెవెల్కి వెళ్తాడు. మన దాంట్లో చేస్తున్న ప్రాక్టికల్ నాలెడ్జ్తో చెప్పారు కాబట్టి నిన్న విఐపి అనేది అంత పర్ఫెక్ట్గా అయిందా? ఎస్ ఆర్ నో? ఓకే, అందుకుండే మనం పర్ఫెక్షన్ కోసం బేసిక్స్ అనేది ఫాలో అవ్వాలి. ఈ బేసిక్స్లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్ట్రక్చర్ అనేది ఫామ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ స్ట్రక్చర్ అనేది చాలామంది 1 లైన్ 2 లైన్స్ మీద పనిచేస్తారు. ఇది కరెక్ట్ స్ట్రక్చర్ కాదు. మీరు 6 లైన్స్తో స్టార్ట్ చేయండి. నేనేది ఇమ్మీడియట్గా 6 లైన్స్ ఇప్పుడే స్టార్ట్ చేయమని చెప్పట్లే. స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క లైన్ స్టార్ట్ చేయండి, కానీ 6 లైన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అది మట్టికి బాగా గుర్తుపెట్టుకోండి. 6 లైన్స్ అంటే ఆరుగురు జాయిన్ చేయడం కాదు, 6 యాక్టివ్ గ్రూపులు తయారు చేయడం. ఒక్కొక్క గ్రూప్లో మినిమం ఒక 3-4 వాళ్ళ డ్రీమ్ కోసం పరిగెత్తాలి. ఆ డ్రీమ్ కోసం పరిగెత్తే ఏదో జాయిన్ చేస్తే అయిపోయినట్టు కాదు. డ్రీమ్ కోసం పరిగెత్తే వాళ్ళని తయారు చేయండి ఒక్కొక్క గ్రూప్లో. అలాంటిది 6 గ్రూప్లో ఒక 3-4 ఈచ్ గ్రూప్లో కానీ డ్రీమ్ కోసం పరిగెత్తే వాళ్ళు ఉంటే చాలు, మన ఇన్కమ్ అనేది ఆటోమేటిక్గా హై లెవెల్కి వెళ్తుంది. చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా 6 స్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ స్ట్రక్చర్ ఫామ్ చేయండి. అండ్ ప్లాన్ షో చాలా సింపుల్గా ఉండాలి. చాలామంది ఇక్కడే పెద్ద మిస్టేక్ చేస్తుంటున్నారు. రీసెంట్గా ఒక చిన్న స్టోరీ నేను విన్నాను, అది నాకు బాగా నచ్చింది. ఓకే, ప్లాన్ ప్రజెంటేషన్ చేయడానికి ఇది చాలా బాగా నచ్చిన స్టోరీ. తాళము, కీ అండ్ హ్యామర్, సుత్తి. తాళము, సుత్తి, ఇందులో ఏది బలమైందండి? హ్యామర్ బలమైంది. చూడండి, ఎంత పెద్ద తాళం కప్పైనా సుత్తితో కొడితే ఓపెన్ కాదు. ఎస్ ఆర్ నో? అంటే ఎక్కువ స్ట్రోక్ కొట్టిన తర్వాత సంగతి. మామూలుగా కొడితే ఓపెన్ కాదు, బట్ చిన్న తాళంతో మనకి అది ఓపెన్ అవుతుంది. ఎస్ ఆర్ నో? ఎంత పెద్ద తాళం కప్పైనా సరే చిన్న కీతో ఓపెన్ అవుతుంది. అవునంటారు కదంటారా? కారణం ప్రతి లెవెల్ని అడ్జస్ట్ చేసుకుంటూ అది వెళ్తుంది కాబట్టి 100% ఓపెన్ అవుతుంది. ఎస్ ఆర్ నో? అదేవిధంగా ఈ ప్లాన్ ప్రజెంటేషన్లో మనకి ఏదైతే నాలెడ్జ్ ఉందో అది ప్రజెంట్ చేయడం ఇంపార్టెంట్ కాదు. కూర్చున్న వ్యక్తికి ఏం రీచ్ కావాలనుకుంటున్నాడో, ఏం నీడ్ ఉందో వాటిని తెలుసుకోవడం. అంటే ఒక విధంగా చెప్పాలంటే మనసును దోచుకోవడం అంటారు కదా. ఓకే, ఆ విధంగా ప్రజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, కీలాగా పనిచేయాలి, సుత్తులాగా పనిచేయాలి. చూడండి, కొంతమంది ఎక్కువ సబ్జెక్ట్ చెప్తే ఏమనుకుంటారు? ఏంట్రా బాబు సుత్తు కొడుతున్నారు అంటారా? అవునారు కదంటారా? దయచేసి ఆ సుత్తుల్లా పనిచేయద్దు, కీల్లా పనిచేయండి. ఆ ప్రజెంటేషన్ అనేది కీలాగి ఉండాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, సీరియస్గా తీసుకోవాలి. ఈ బిజినెస్లో చాలామంది ఈ బిజినెస్ని అంత సీరియస్గా తీసుకునే వాళ్ళు చాలా తక్కువ అండి. సీరియస్గా చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐసీయూ. మీరు ఎవరు అంతవరకు వెళ్ళకూడదని చెప్పేసి నేను దేవుని కోరుకుంటున్నాను. బట్ ఐసీయూ దగ్గర ఒకసారి వెళ్ళి చూడండి ఐసీయూలోకి. ఓకే, ఏ విధంగా ఒక పేషెంట్ని ఎంతమంది వాళ్ళు సీరియస్గా ట్రీట్మెంట్ చేస్తుంటారు. ఐసీయూలో మినిమం ఒక 4 డాక్టర్లు ఉంటారు, ఒక 5-6 నర్సులు ఉంటారు. ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ని చెక్ చేస్తుంటారు. లైక్ పల్స్ రేట్ ఎలా ఉంది, ఓకే, షుగర్ లెవెల్ ఎలా ఉంది, బీపీ ఎలా ఉంది, ఎవ్రీథింగ్ అనేది ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుంటారు. అవునంటారు కాదంటారా? ఓకే, ఇది సీరియస్ అంటే ప్రతి మూమెంట్ని కూడా మనం అబ్జర్వ్ చేయడాన్ని సీరియస్ అంటారు. ఓకే, అదే క్యాజువాలిటీలో ఉండే పేషెంట్ని ఆ విధంగా అబ్జర్వ్ చేస్తారా? ఒకసారి క్యాజువాలిటీలో పేషెంట్ని డాక్టర్ గారు అర్జెంట్గా రమ్మని చెప్పేసి మనం వెళ్ళి చెప్తే వెంటనే రారు. బట్ ఐసీలో ఉండే పేషెంట్ దగ్గరికి డాక్టర్ కంటిన్యూగా మానిటరింగ్ చేస్తుంటాడు. ఎస్ ఆర్ నో? మరి మీరు కూడా ఈ బిజినెస్ని ఇంత సీరియస్గా తీసుకుంటున్నారా? అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నిజంగా అంత సీరియస్గా తీసుకుంటున్నారా? ఎవ్రీ మూమెంట్ని అబ్జర్వ్ చేస్తున్నారా? ఏ ప్రోడక్ట్ ఏ విధంగా మూవ్మెంట్ అవుతుంది, ఏ ప్రోడక్ట్ అయితే బాగా ముందుకెళ్తుంది, ఓకే, మన టీంలో ఎలాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు, ఏ లీడర్. చూడండి, కొంతమంది ఇన్యాక్టివ్ పీపుల్ని కూడా యాక్టివ్ పీపుల్ని అప్పచెప్పి వెళ్ళిపోతారు సార్. ఇన్యాక్టివ్ పీపుల్ని కూడా యాక్టివ్ పర్సన్స్ అప్పచెప్పి వెళ్ళిపోతుంటారు. కానీ అతను యాక్టివ్ అని మీరు అబ్జర్వ్ చేస్తున్నారా? అది చాలా ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైతే సీరియస్గా తీసుకుంటే అంత డెప్త్గా చూస్తారు. ఎగ్జాంపుల్, విజయరాజ్కి నాకు మధ్యలో ఆల్మోస్ట్ 10 మంది ఉన్నారు సార్, 10 మెంబర్స్ ఉన్నారు. మనం అలా అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తే ఎవరైతే క్యాపబుల్ అనేది మనం తెలిసిందో ఆ పర్సన్ మనం పట్టుకోవాలి. నేను అలా పట్టుకున్నాను కాబట్టి ఈరోజు విజయరాజు ఇంత పొజిషన్కి రావడం జరిగింది. మధ్యలో ఉన్న వాళ్ళు అందరూ కూడా లేరు. అదే నేను ఆ ఫ్రంట్ లైన్ 10 మంది వరకు కాకుండా 10 మంది తర్వాత కాకుండా ఒక ఫ్రంట్ లైన్లో ఒక 4-5 నేను అబ్జర్వ్ చేశాను అనుకోండి, ఏం జరుగుతుంది? విజయరాజు మిస్ అయిపోతారు. ఎస్ ఆర్ నో? అంటే అంత క్లీన్గా సీరియస్గా మన నెట్వర్క్ని కానీ
మన ప్రోడక్ట్స్ ఏది మూమెంట్ని కానీ లేదంటే ఏ లెవెల్స్లో ఎవరు అచీవ్ అవుతున్నారని కానీ అబ్జర్వ్ చేయడం చాలా ఇంపార్టెంట్. అంత సీరియస్గా మనం తీసుకోవాలి ఈ బిజినెస్ని. దయచేసి ఇది మీకోసం చేస్తున్నట్టుగా అనుకోవద్దు. ఈ బిజినెస్ ఉండే బ్యూటీ ఏంటంటే మనం డెవలప్ అవ్వడం కాదు, ఎంతో మందిని డెవలప్ చేసే ఒక అద్భుతమైన అవకాశం. ఎలాంటి అవకాశం అంటే ఈ రోజుల్లో ఆపర్చునిటీస్ చూస్తే చాలా తక్కువగా ఉన్నాయి. ఉన్న ఆపర్చునిటీలు కూడా ఎవరు సాటిస్ఫాక్షన్ లేదు. ఏదైనా మంచి అవకాశం చేయాలి, మంచి అవకాశం దొరికితే చేద్దామని చెప్పేసి చాలామంది హార్డ్ వర్క్ చేస్తున్నారు, చాలామంది వెతుకుతున్నారు. ఎస్ ఆర్ నో? చూడండి, చాలామంది మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు, మంచి స్కిల్ ఉన్న వాళ్ళు, మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, పెద్ద పెద్ద క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా సరైన అవకాశం దొరక చిన్న చిన్న ఆటల్లో అడ్జస్ట్ అయిపోతున్నారు ఫ్రెండ్స్. చిన్న చిన్న ఆటల్లో అడ్జస్ట్ అయిపోతున్నారు. బట్ ఈ బిజినెస్లో మనం డెవలప్ అవడం కాదు, ఎంతో మందిని డెవలప్ చేసే ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్. అలాంటి అద్భుతమైన ప్లాట్ఫామ్లో మనం ఉన్నాం. అందుకంటే ఇది మీకోసం కాదు, మన వాళ్ళ కోసం అండ్ మన సొసైటీ కోసం మనం వర్క్ చేస్తున్నామని ఫీల్ అయ్యి సీరియస్గా ఎప్పుడైతే తీసుకున్నారో 100% ఎవరైనా ఈ బిజినెస్లో సక్సెస్ కావాల్సిందే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, చాలామంది ఆల్రెడీ మీరు వినే ఉంటారు, విన్నర్స్ నెవర్ క్విట్, క్విట్టర్స్ నెవర్ విన్. చాలామంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే ఇనీషియల్గా చాలా హార్డ్ వర్క్ చేస్తారు, కరెక్ట్గా ఫ్రూట్స్ అందే టైంలో బ్యాక్ వెళ్ళిపోతున్నారు. డైరెక్ట్ రావడం అనేది చాలా కష్టం, చాలా హార్డ్ వర్క్ చేస్తారు, డైరెక్ట్ అయినంతవరకు ఇన్కమ్ రాదు. డైరెక్ట్ అయ్యి స్ట్రక్చర్ ఫామ్ అయ్యి ఎప్పుడైతే బిజినెస్ బూమ్ అవుతుందో అప్పుడు వాళ్ళు డ్రాప్ అవుతున్నారు సార్. చాలా ఇంపార్టెంట్ ఇది. అందుకుంటే మన క్విట్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కొద్ది క్లీన్ అబ్జర్వ్ చేస్తూ వాళ్ళని క్విట్ చేయకుండా ఇందులో ఎందుకోసం వాళ్ళు ఆగారో అది కరెక్ట్గా తెలుసుకొని కానీ మనం సాటిస్ఫై చేస్తే డెఫినెట్గా ఎవరైనా సక్సెస్ కావడానికి అవకాశం ఉంది. అలాంటి అద్భుతమైన ప్లాన్లో మనం ఉన్నాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈ బిజినెస్లో మనం ఎక్కువ ఇన్కమ్ ఎర్న్ చేయాలంటే మీ టీంలో ఎంతమంది ఎల్ఓబి ఎర్నర్స్ ఉన్నారు, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మనకు వచ్చే ఇన్కంలో మోర్ దెన్ 50%, అరౌండ్ 50% ఇన్కమ్ ఏ ఇన్కమ్ వస్తుంది? ఎల్ఓబి ఎర్నర్స్. అంటే మనకు వచ్చే ఇన్కమ్ ఎల్ఓబి కాబట్టి మన ఎల్ఓబి ఎర్నర్స్ ఎక్కువ క్రియేట్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎల్ఓబి ఎర్నర్స్ని క్రియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్ థింగ్. ఎప్పుడైతే ఎల్ఓబి ఎర్నర్స్ క్రియేట్ చేస్తామో వాళ్ళకి ఎక్కువ ఇన్కమ్ వస్తుంది, ఆటోమేటిక్గా లీడర్స్ స్టాండర్డ్ అవుతారు. ఎస్ ఆర్ నో? మనకి ఎంటీ పాకెట్స్ చాలా నేర్పుతాయంట. చాలామందికి ఎప్పుడైతే ఇన్కమ్ తక్కువ వస్తుందో ఇది కాకుండా వేరే దానికోసం ట్రై చేస్తారు. ఎప్పుడైతే ఇన్కమ్ వచ్చేటట్టుగా జనరేట్ అయ్యేట్టుగా మనం క్రియేట్ చేసామో వేరే దానికుండా ఆలోచిస్తారా? ఆలోచించరు. అందుకుంటే మన టీంలో మనం నిలబడాలన్నా, మన టీం నిలబడాలన్నా ఎక్కువ ఎల్ఓబి ఎర్నర్స్ని క్రియేట్ చేయాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అటెండింగ్ రెగ్యులర్ ఈవెంట్స్ విత్ టీమ్. దయచేసి ఈ బిజినెస్లో మెయిన్ బ్యూటీ ఏంటంటే ఈవెంట్స్ మేక్స్ మనీ, మీటింగ్స్ మేక్స్ మనీ. ఆ మీటింగ్స్ ద్వారా, ఈవెంట్స్ ద్వారానే మన బిజినెస్ అనేది గ్రో అవుతుంది. మీరు అటెండ్ అవ్వడం కాదు, మీ టీంని అటెండ్ చేయడానికి ట్రై చేయండి. లాస్ట్ బూట్ క్యాంప్ చేసినప్పుడైతే మోర్ దెన్ 50% అటెండ్ అయిన వాళ్ళే వచ్చారు. కానీ ఈ బూట్ క్యాంప్లో ఎంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు? ఫస్ట్ టైం. నిజంగా ఒక విధంగా మేము చేసిన చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆ విధంగా స్క్రూటినైజ్ చేయడం మంచిదయ్యింది. అంటే ఎక్కువ టికెట్స్, ఎక్కువ కెపాసిటీ ఉన్న హాల్ బుక్ చేయకుండా తక్కువ హాల్ కెపాసిటీ బుక్ చేయడం మంచిదయ్యింది. ఎందుకంటే మెయిన్ హాల్ని డౌన్లైన్ పంపించడం జరిగింది. ఓకే, అందుకంటే ఈవెంట్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. డెఫినెట్గా ఎవ్రీ బూట్ క్యాంప్లో కూడా మన లెవెల్స్ అనేది జంప్ అవుతున్నాయి. మీకు తెలుసు సింహం. ఓకే, లాస్ట్ బూట్ క్యాంప్ ఇన్కమ్కి, ఈ బూట్ క్యాంప్ ఇన్కమ్కి, బూట్ క్యాంప్ జరుగుతుండగానే ఇన్కమ్ వచ్చింది ఈసారి అయితే. ఓకే, టప్ మని జంప్ అవుతున్నాయి ఎవరి లెవెల్స్. ఈవెన్ రాధాకృష్ణ, లేదంటే గోపీనాథ్, లేదంటే శరత్, అభిరామ్, ఓకే, ఈవెన్ రంజిత్ గారు, సాహు గారు. ఓకే, ఆల్మోస్ట్ ఒకప్పుడైతే 1 lakh ఇన్కమ్ అనేది పెద్ద డ్రీమ్ అనుకునేవాళ్ళం. ఓకే, ఎవ్రీ బూట్ క్యాంప్కి మా ఇన్కమ్స్ అనేది ఆటోమేటిక్ జంప్ అవుతుంది. దానికి కారణం ఏంటంటే మనం అటెండ్ అవ్వడం, మన టీంని అటెండ్ చేయడం. ఈచ్ అండ్ ఎవ్రీ ఈవెంట్కి ఎవ్రీ టీం నుండి ఎంతమంది అటెండ్ అవుతున్నారో మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, ఎప్పుడైతే ఈవెంట్స్కి అటెండ్ అవుతున్నారో ఆటోమేటిక్గా నాలెడ్జ్ గెయిన్ చేస్తారు. ఎప్పుడైతే లెర్నింగ్ కంప్లీట్ అయిందో ఆటోమేటిక్గా ఎర్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ దయచేసి టైటిల్స్ వెనకాతల పరిగెత్తొద్దు. క్రౌన్ అయిపోవాలి, యూసీడీ అయిపోవాలి, డియూసీడీ అయిపోవాలి, డైమండ్ అయిపోవాలని చెప్పేసి దయచేసి టైటిల్స్ వెనక పరిగెత్తొద్దు. మనకి ఎప్పుడైతే ఈ ప్లాన్ చేంజ్ అయిందో తక్కువ టైటిల్లోనే ఎక్కువ ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. అందుకే టైటిల్స్ వెనకాల పరిగెత్తడానికి ట్రై చేయొద్దు. డెప్త్ పెరిగిన తర్వాతే విడ్త్కి వెళ్ళండి. విడ్త్ పెంచుకుంటూ వెళ్ళి డెప్త్ని పట్టించుకోవడం మానేస్తే మీరు ఎంత పెద్ద టైటిల్కి వెళ్ళినా ఇన్కమ్ అనేది తక్కువ ఉంటుంది.
అందుకే మ్యాక్సిమం ఎల్ఓబిల్ మీద ఫోకస్ చేయండి, డెప్త్ మీద ఫోకస్ చేయండి, డెప్త్ దించుతూ ఆ తర్వాత విడ్త్ మీద ఫోకస్ చేయండి. ఆటోమేటిక్గా మీ ఇన్కమ్స్ అనేది ఫాస్ట్గా జంప్ అవుతాయి. అండ్ బిల్డ్ వాల్యూమ్ ఎత్తుకెళ్ళి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఈ నేను క్రౌన్ డైరెక్ట్ అవడానికి 1 year పట్టింది, తర్వాత యూసీడీ అవ్వడానికి 4 years పట్టింది, అంటే మొత్తం 5 years పట్టింది. కానీ ఒక ఊర్లో వెంకటగిరి అనే ఊర్లో ఒక వ్యక్తి జాయిన్ అయ్యాడు. ఫస్ట్ మంత్లో క్రౌన్ డైరెక్టర్, ఫస్ట్ మంత్లోనే క్రౌన్ డైరెక్టర్, ఇన్కమ్ 1,60,000. మేము షాక్ అయ్యాం, ఎలాగ పాసిబిలిటీ అని చెప్పేసి. అతను నిజంగా వైజాగ్ వచ్చినప్పుడు అతన్ని బ్రాంచ్లో కూర్చున్నప్పుడు నేను అడిగాను, నాయన సీక్రెట్ ఏంటో చెప్పు అని చెప్పేసి. లేదు సార్, నన్ను నాకు చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు, వాళ్ళందరూ జాయిన్ అయిపోయారు, అందుకని ఫస్ట్ మంత్లో క్రౌన్ డైరెక్టర్ అయిపోయానని చెప్పేసి. అంటే నేను పాసిబిలిటీ లేదని చెప్పట్లే, పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే మన కంపెనీలో విత్ టీమ్తో 1 monthలోనే యూసీడీ 3.5 lakhs కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కానీ అతని పర్సన్ చూస్తే నాకు అంత అనిపించలే. తర్వాత తెలుసుకుంటే ఏం జరిగిందంటే, అతనైతే క్లియర్గా చెప్పలేదు, ఏం చెప్పాడు, లేదండి నేను చాలా బాగా చేశాను, నాకు ఫాలోవర్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ జాయిన్ అయిపోయారు, అందుకు క్రౌన్ డైరెక్టర్ అని చెప్పేసి. నేను అప్పటికి నమ్మలే. తర్వాత కొన్నాళ్ళ తర్వాత తెలిసింది, ఓకే అతను 6 చేత ఒక్కొక్కరి చేత 3 లక్షల రూపాయలు ప్రౌడ్ కనిపించి క్రౌన్ డైరెక్టర్ అయిపోయాడు 1 monthలో. ఇప్పుడు అతని పరిస్థితి ఏంటంటే వెస్టీజ్లో 0. ఇప్పుడు చాలామంది టైటిల్స్ కోసం ఇన్వెస్ట్ చేయిస్తారు. దయచేసి అలాంటి పని మటుకు ఎట్టి పనులు చేయొద్దు. విత్ టీమ్తో వెళ్తే మనం కొద్దిగా లేట్ అయినా సరే చాలా ఫాస్ట్గా గ్రో అవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీకు తెలుసు, ఎన్ని ఫ్లోర్స్ కట్టాలన్నా సరే ఫస్ట్ ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉండాలి. అందుకని మీ ఫ్రంట్ లైన్ ఎవరైతే ఇన్వాల్వ్ చేస్తున్నారో ఆ ఫ్రంట్ లైన్ని మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి. మంచి అంటే ఇమ్మీడియట్గా ఎవరు మంచి అని చెప్పేసి ఇక్కడ కనబడదు. ఎస్ ఆర్ నో? ఒక డైమండ్ ఉందంటే ఆ డైమండ్ ఇలా మట్టిలో చేయిపెట్టి తీసేస్తే దొరకదు. కొన్ని టన్నుల మట్టి తీయాలి. ఆ టన్నుల మట్టిలో మొత్తం మట్టి అంతా పోయిన తర్వాత కొన్ని రాళ్ళు దొరుకుతాయి, అందులో కొన్ని గులకరాళ్ళు ఉంటాయి, అదేవిధంగా కొన్ని రత్నాలు ఉంటాయి. అదేవిధంగా ఒక డైమండ్ ఉంటుంది, డైమండ్ షైనింగ్ అవుతూ కనబడదు. ఎస్ ఆర్ నో? మట్టిలో డైమండ్ ఎలా ఉంటుంది? షైనింగ్ అవుతూ కనబడుతుందా? ఒక రా స్టోన్ ఉంటుంది, దాన్ని షైన్ చేస్తే అప్పుడు డైమండ్ అవుతుంది. ఎస్ ఆర్ నో? అదేవిధంగా ఈ బిజినెస్ కూడా మనకి మట్టిలో మాణిక్యాలు అంటారు కదా, అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళని డైమండ్స్ కింద తయారు చేయండి. ఓకే, అందుకని వాల్యూమ్ అనేది ఎథికల్గా బిల్డ్ చేయండి, ఫౌండేషన్ స్ట్రాంగ్ చేయండి, తర్వాత పిల్లర్ స్ట్రాంగ్ చేయండి. ఆటోమేటిక్గా మన ఫ్లోర్స్ ఎన్ని కావాలన్నా సరే, ఓకే ముందు క్రౌన్ కంప్లీట్ చేసేంత వరకు మీరు విడ్త్ కోసం పరిగెత్తొద్దు. ఎప్పుడైతే క్రౌన్ కంప్లీట్ చేసి ఒక 3 lakhs 5 lakhs ఇన్కమ్ వస్తుందో ఆ తర్వాత విడ్త్ కోసం మీరు తిరగక్కర్లేదు. మీ కింద ఆటోమేటిక్గా మీ డౌన్లైన్లో జాయిన్ అయ్యడానికి కోర్ ఉండి వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. ఆటోమేటిక్గా టైటిల్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. అందుకంటే దయచేసి ఎథికల్లీ అండ్ విత్ స్ట్రాంగ్ టీమ్ బిల్డ్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, టేక్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఓనర్షిప్. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఈ బిజినెస్ నా కోసమా మీకోసమా? అప్ లైన్ కోసం కాదు, డౌన్ లైన్ కోసం కాదు. ఓకే, ఎవరి కోసం? నా కోసం. ఓకే, నా కోసం ఏదైతే ఆలోచిస్తామో మనం ఆటోమేటిక్గా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం, ఓనర్షిప్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక 5 కోట్లు పెట్టి ఒక షోరూమ్ పెడితే ఏ విధంగా దాని కేర్ తీసుకుంటారు? మార్నింగ్ ఎన్ని గంటలకు వెళ్ళిపోతారు? 8 o'clock. అంటే మీరు జాయిన్ చేసిన మీ దగ్గర జాయిన్ అయిన ఎంప్లాయీస్ రాకముందే మీరు అక్కడికి వెళ్తారు. ఎస్ ఆర్ నో? ఓకే, తర్వాత లంచ్ టైంకి తక్కువ టైంలో ఫినిష్ చేస్తారు. వీళ్ళంతవరకు ఎక్కువ టైం ఉండడానికి ట్రై చేస్తారు అక్కడ, నైట్ టైం కూడా. అండ్ నైట్కి ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆ బిజినెస్ మీదే ఫోకస్ చేస్తారు. ఎస్ ఆర్ నో? ఓకే, ఎందుకని? బికాస్ ఓనర్షిప్ అండ్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఏదో ఇన్వెస్ట్ చేసి ఉంటాం, మన ఇంట్రెస్ట్కి ఏదో తెచ్చుంటాం, దానికి ఇంట్రెస్ట్లు పే చేయాలి, శాలరీస్ పే చేయాలి. ఆ విధంగా మనం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం. ఇక్కడ కూడా మన టీమ్స్ అంటే మన డౌన్ లైన్ ఏదైతే ఉందో అది అంతా కూడా మన ఓనర్షిప్ అనేది తీసుకోవాలి. టేక్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ ఈవెంట్స్ కోసం ఏదైనా జరుగుతుంటే ఈరోజు నేను ఒక 10 మందిని హ్యాండిల్ చేయడం నాకు చాలా కష్టం అండి ఒకప్పుడు. ఓకే, ఆ తర్వాత స్లోగా 100 మంది, తర్వాత ఒక రోజుల్లో 800 మందితో బూట్ క్యాంప్ కండక్ట్ చేద్దామంటే నిజంగా నేను చేయగలనా అని నేను అనుకున్నాను. మన వల్ల కాదేమో అని నేను అనుకున్నాను. మహేష్ గారు అన్నారు యూ క్యాన్ డూ ఇట్ అన్నారు, ఆయనతో ఫాలో అయ్యాను. ఈరోజు 1600 మందిని హ్యాండిల్ చేయడానికి ఆయనకు సపోర్టింగ్గా ఈరోజు ఇక్కడ నుంచున్నాను. బికాజ్ ఆ రోజు నేను రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను కాబట్టి. అదేవిధంగా మీ టీమ్స్లో ఎక్కడ ఈవెంట్స్ జరిగినా సరే, దయచేసి ఎక్కడ ఈవెంట్స్ జరిగినా సరే మ్యాక్సిమం రెస్పాన్సిబిలిటీ అండ్ ఓనర్షిప్ తీసుకోండి. మీ టీం కోసం మీరు కేర్ తీసుకోండి, 100% ఎవరైనా సక్సెస్ అవుతారు.
అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎప్పుడైతే సక్సెస్ అవుతారో ఆటోమేటిక్ మనకు లైఫ్లో కావాలనుకున్న ఏవైతే ఉన్నావో అవన్నీ దొరకడానికి ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్. ఈ భూ ప్రపంచం మీద అతి ఉత్తమమైన ప్రొఫెషన్ ఏదన్నా ఉంది అంటే దట్ ఈజ్ ఓన్లీ వన్ ఇండస్ట్రీ, అదే ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. అంత మంచి ఇండస్ట్రీలో ఉన్నాం. రాబోయే రోజుల్లో ఈ ఇండస్ట్రీ అనేది ఇండియన్ గవర్నమెంట్ కూడా రూల్ చేసే అంత పొజిషన్, అంత స్ట్రాంగ్ అవుతుంది. ఇండియన్ ఎకానమీని డెవలప్ చేయడానికి, మన రూపీ వాల్యూని కూడా ఎప్రిషియేట్ చేయడానికి కూడా చాలా అద్భుతమైన ప్లాట్ఫామ్. అంత మంచి అవకాశం, అంత మంచి ఆపర్చునిటీ మన చేతుల్లో ఉంది. ఈ ఆపర్చునిటీలో మనం డెవలప్ అవడం కాదు, ఎంతో మందిని డెవలప్ చేసే అద్భుతమైన అవకాశం. దయచేసి అందుకుంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఐసీయూలో ఉన్న పేషెంట్ని ఎలాగైతే సీరియస్గా తీసుకుంటారో ఈ బిజినెస్ కూడా అంత సీరియస్గా తీసుకోండి. ఎవరైతే సీరియస్గా తీసుకున్నారో 100% సక్సెస్ అవడానికి పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే మనం కండక్ట్ చేసే ఈవెంట్స్ ఏవైతున్నాయో ఇంకా త్వరలో మనం ఫ్రీక్వెన్సీ పెంచుతున్నాం. ఒకప్పటికి సంవత్సరానికి ఫస్ట్ మేము బూట్ క్యాంప్ కండక్ట్ చేసాం వైజాగ్లో 84 మందితో. ఎన్నాళ్ళ క్రితం అంటే 2013లో. ఆ తర్వాత బూట్ క్యాంప్ కండక్ట్ చేసాం, మళ్ళీ తర్వాత 3 years తర్వాత. ఆ తర్వాత బూట్ క్యాంప్ కండక్ట్ చేసాం 1 year తర్వాత. ఇప్పుడు బూట్ క్యాంప్ కండక్ట్ చేసి ఎన్నాళ్ళైంది? ఫ్రీక్వెన్సీ ఇప్పుడు పెరుగుతుంది. ఓకే, అంటే ఆటోమేటిక్గా డౌన్లైన్కి ఎక్కువ సబ్జెక్ట్ వెళ్ళడానికి అవకాశం ఉంది. డౌన్లైన్కి ఎప్పుడైతే సబ్జెక్ట్ వెళ్తుందో ఆటోమేటిక్గా స్పీడ్గా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. మేము 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు పట్టింది 5 లక్షలు 6 లక్షలు రీచ్ అవ్వడానికి. మీకైతే అంత టైం అక్కర్లేదు. ఒక్క 1 year కమిట్మెంట్తో ఉంటే చాలు, ఎక్కువ టైం అక్కర్లేదు. ఆలోచించడానికి సాహసం చేయండి. ఓకే, వాళ్ళకి అంత టైం పట్టింది కదా, మనకి అంత టైం పడుతుందేమో అనుకుంటున్నారేమో. అంత అక్కర్లేదు. ఎందుకంటే బికాజ్ ఆ రోజుల్లో మాకుండే ఫెసిలిటీస్ తక్కువ, మాకుండే ట్రైనింగ్స్ తక్కువ, అప్పుల్లో దొరికే ప్రొడక్ట్స్ తక్కువ. ఒకవేళ దొరికినా రీచ్ అవ్వడం చాలా కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో మినీ డిఎల్సీపీలు ఉన్నాయి, స్పాట్ బిల్డింగ్. ఆల్మోస్ట్ మనకి అన్ని ఏరియాల్లో మీటింగ్స్ అవుతున్నాయి, ట్రైనింగ్స్ అవుతున్నాయి. అది కాకుండా కంపెనీ ఎడ్యుకేషన్ సిస్టంతో పాటు మన లీడర్స్ తాలూకా ఈవెంట్స్, 1 day వర్క్షాప్లు, లైక్ 2 days వర్క్షాప్లు, 3 days బూట్ క్యాంప్స్ అన్ని ఏరియాలో జరుగుతున్నాయి. దీన్ని ఎవరైతే యూటిలైజ్ చేసుకుంటారో ఒక 1 year కమిట్మెంట్తో వర్క్ చేస్తే చాలు మనకి. ఎందుకంటే మనం చాలా అదృష్టవంతులని మనం చెప్పుకోవాలి. కంపెనీ 1050 crores రీచ్ అవ్వడానికి 14 years పట్టింది. కానీ ఈ కంపెనీ ఈ 1 year టార్గెట్ ఎంత అంటే 2000 crores. అంటే 14 సంవత్సరాలు పట్టింది 1050 కోట్లు రీచ్ అవ్వడానికి. అదే ఈ 1 year మన హార్డ్ వర్క్ చేస్తే డబుల్ అవుతుంది ఆటోమేటిక్గా. ఎప్పుడైతే 1 లగ్జరీ కార్ అచీవర్స్ 1050 crores-కే 138 లగ్జరీ కార్ అచీవర్స్ అయితే ఇక్కడ ప్రజెంట్ ఒక లగ్జరీ కారే ఉంది. మరి నెక్స్ట్ 1 year అయ్యేసరికి నిజంగా బూట్ క్యాంప్ కండక్ట్ చేస్తే ఆర్డినరీ కార్స్ ఇక్కడికి రావండి, అన్నీ కూడా లగ్జరీ కార్లు. 1 yearలో మన లైఫ్ సెటిల్ అవ్వడం కాదు, ఎంతోమంది లైఫ్ సెటిల్ చేయవచ్చు. ఇదే విధంగా ఈ అవకాశాన్ని బాగా ఉపయోగించుకొని మీరు కూడా గ్రో కావాలని కోరుకుంటూ విష్ యు వెల్. థ్యాంక్ యూ వెరీ మచ్.